సో ఇప్పుడు డిసిఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వడం, ఎవరికి పర్మిషన్ ఇస్తాము? సో గ్రాంట్ రివోక్ పర్మిషన్స్ ఎవరికి ఇస్తాము అంటే స్కీమా టు స్కీమా. ఒక స్కీమాలో క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఇంకో స్కీమా యూజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఆబ్జెక్ట్స్ స్కీమాస్ అంటే ఏంటి? ఫస్ట్ నిన్న చెప్పినాం కదా, ఏమున్నాయి? పెయింట్, అలా పెయింట్. సో డేటాబేస్ ఎలా డివైడ్ అయి ఉంటుంది? టేబుల్ స్పేసెస్. ఫిజికల్గా టేబుల్ స్పేస్లో స్టోర్ అయి ఉంటుంది, ఫిజికల్గా టేబుల్ స్పేస్లో స్టోర్ అయి ఉంటుంది డేటా మొత్తం. సో ఇది టేబుల్ స్పేస్. సో ఒక్కొక్క టేబుల్ స్పేస్లో మల్టిపుల్ స్కీమాస్ ఉంటాయి, లాజికల్ స్పేస్. సో మల్టిపుల్ స్కీమాస్, స్కీమా 1, స్కీమా 2, స్కీమా 1, స్కీమా 2. సో అట్లా ఎన్ని టేబుల్ స్పేస్ అన్నా ఉండొచ్చు, అంటే ఎన్ని స్కీమాస్ అన్నా ఉండొచ్చు, ఎన్ని టేబుల్ స్పేసెస్ అన్నా ఉండొచ్చు. ఓకేనా? ఇలా ఉంటుంది. సో ఏం చేయాలి ఇప్పుడు? నేను టేబుల్ ఒక స్కీమాలో క్రియేట్ చేస్తాను. ఎందుకు స్కీమాస్ అంటే, సో అందరికీ మొత్తం యూజ్ చేసుకునే అంత యాక్సెస్ ఉంటుంది ఇప్పుడు. ఓకేనా? మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి, సో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ స్కీమాలో క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ వేరే స్కీమాలో యూజ్ చేయాలనుకుంటే ఈ స్కీమా వాళ్ళు దీనికి పర్మిషన్ ఇవ్వాలి. ఓకేనా? స్కీమా పర్మిషన్ ఇవ్వాలి. స్కీమాలో ఎవరు ఇవ్వాలి? సో ఇందులో పర్మిషన్ ఇవ్వడాన్ని ఏమంటారు? ఎలా ఏ కమాండ్ యూజ్ చేస్తామంటే గ్రాంటింగ్ అనమాట. సో S1లో ఉన్న ఈఎంపీ టేబుల్లో S2లో యూజ్ చేయాలి అంటే, సో నార్మల్గా ఎలా యూజ్ చేస్తామంటే, సో S1 డాట్ ఈఎంపీ, బట్ స్టిల్ S1 దీనికి పర్మిషన్ ఇచ్చిండాలి. S1 పర్మిషన్ ఇచ్చింటేనే దాన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సో పర్మిషన్స్ ఇలా ఇస్తాం అనమాట. స్కీమా టు స్కీమా పర్మిషన్స్ ఇవ్వాలంటే గ్రాంట్స్. సో డేటాబేస్ టు డేటాబేస్ కూడా యూజ్ చేస్తారు, ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్. సో ఇది స్కీమా సింగిల్ డేటాబేస్. ఇది సింగిల్ డేటాబేస్ నుంచి ఒక స్కీమా నుంచి ఇంకో స్కీమా యూజ్ చేయాలనుకుంటే గ్రాంట్స్. సో అవి వేరు, అది మనం క్రియేట్ చేయము. అది డీబీ లింక్స్ క్రియేట్ చేయాలి, అది ఓకే. సో మల్టిపుల్ డేటాబేస్ నుంచి క్రియేట్ చేయాలనుకుంటే డీబీ లింక్స్ అనేసి ఉంటాయి, డీబీ లింక్. సో ప్రస్తుతానికి మనం స్కీమా టు స్కీమా. సో ఇదొక స్కీమా, నేను యూజ్ చేసిన ఇదే స్కీమా. సిస్టమ్ అన్నది జస్ట్ నేమ్ పెట్టుకోవచ్చు నేను మేబీ. సో ఇక్కడ ఉన్నది యూజర్ నేమ్ స్కీమా. ఓకేనా? ఇది కనెక్షన్ నేమ్ కాదు, ఇది నాకు గుర్తు కోసం పెట్టుకుంటాం. సో కొంతమంది ఎలా చేస్తారంటే డెవ్ సిస్టమ్ అని పెట్టుకుంటారు. సో జస్ట్ గుర్తు కోసం. మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయనుకో, ఏ డేటాబేస్ సంబంధించిన సిస్టమ్ అనేది గుర్తున్నది. సో కాబట్టి ఏం పెడతామంటే ఇక్కడ కనెక్షన్ నేమ్ డెవ్, గుర్తు కోసం అలా పెట్టుకున్నాం. బట్ యాక్చువల్ స్కీమా నేమ్ ఏదంటే యూజర్ నేమ్. సో ఓకే ప్లస్ ఏమి ఉండాలి. సో ఎస్ఎస్ అనేసి ఉంది, ఎస్ఎస్ అని పెట్టుకున్నా. బట్ యూజర్ నేమ్ అయితే యూఎంఆర్. సో సిస్టమ్ యూఎంఆర్ UMMER_ టెస్ట్ పెట్టినా దాని నేమ్ యాక్చువల్గా ఏమంటే UMR టెస్ట్. ప్రొఫైలర్. ఓకేనా? నాకు అన్నీ కనెక్ట్ అయిపోతున్నాయి, అది కాకుండా నేను చూస్తాను. సో ఒక స్కీమా నుంచి ఇంకో స్కీమా. సో సిస్లో వెళ్దాం. ఓకే, నేను ఇప్పుడు ఆల్టర్ చేసిన యూజర్ నేమ్, పాస్వర్డ్ చేంజ్ చేసేదానికి ఆల్టర్ చేసినాను. ఆల్టర్ యూజర్ ఎక్కడ చేసినాను? సిస్లో చేసిన. ఆల్టర్ యూజర్ నేమ్ అంటే స్కీమా నేమ్ ఐడెంటిఫైడ్ బై వెల్కమ్. అంటే వెల్కమ్ అంటే నా పాస్వర్డ్, అది మీ పాస్వర్డ్ ఏదైతే ఆ పాస్వర్డ్. సో ఆల్టర్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. సో పాస్వర్డ్ నాకు వెల్కమ్ కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. 2 యూజర్లు రీసెట్ చేసుకున్నాను. సో దీంతో పనిలే. సో ఇదొక స్కీమా. నా స్కీమా ఇదేదైతే ఇది సిస్టమ్ స్కీమా. ఇదొకటి ప్రొఫైలర్. ఓకేనా? ప్రొఫైలర్. ఇక్కడ నేను ఏంటి టేబుల్ క్రియేట్ చేసినాను, ఈఎంపీ ఇంకో సంథింగ్ ఏదో ఉన్నాయి. సో ఈఎంపీ B12 సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపీ B12_T టేబుల్ డైరెక్ట్గా ఇలా ఎగ్జిక్యూట్ చేసాం. ఎక్కడ? సిస్టమ్. ఎందుకంటే ఈ టేబుల్ సిస్టంలోనే ఉంది కాబట్టి డైరెక్ట్ టేబుల్ నేమ్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసాం. అదే ప్రొఫైలర్లో
వేరే స్కీమాలో అంటే ఈ స్కీమాలో ఎగ్జిక్యూట్ చేయాలంటే డేటాను చూడాలనుకుంటే ఏం చేయాలా, ఏ స్కీమాలో ఉంది అది సిస్టంలో ఉన్న ఈఎంపీ B12T. అదే ప్రొఫైల్లో ఉన్న డేటా ఇక్కడ చూడాలనుకుంటే ఏం చేయాలంటే ప్రొఫైలర్ డాట్ టేబుల్ నేమ్. సో అట్లా సో సిస్టమ్ డాట్ ఈఎంపీ B12T ఏం చెప్పింది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే సిస్టమ్ అనేవాడు పర్మిషన్ ఇవ్వలే, సిస్టమ్ అనేవాడు స్కీమా దీనికి పర్మిషన్స్ ఇవ్వలే, ప్రొఫైలర్కి పర్మిషన్ ఇవ్వలే. సో పర్మిషన్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి, మనం DCL కమాండ్స్ నేర్చుకోవాలి. సో ఏమున్నాయి, ఒకటి గ్రాంట్, రెండు రివోక్. గ్రాంట్ ఏం చేస్తుందంటే పర్మిషన్స్ ఇస్తుంది, పర్మిషన్స్ ఇవ్వడానికి గ్రాంట్స్, ఇచ్చిన పర్మిషన్స్ మనం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే రివోక్. సో గ్రాంట్ పర్మిషన్స్ ఇస్తుంది. ఏది ఎక్కడ అంటే ఒక డేటాబేస్లో ఒక స్కీమా టు అనదర్ స్కీమా అనే పర్మిషన్స్, డేటాబేస్ టు డేటాబేస్ కాదు. సో డేటాబేసెస్ మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి మనకి, ఇక్కడ అంటే ఒకటే ఉంది డేటాబేస్. ఆఫీస్లో ఏముంటాయంటే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి, డేటాబేసెస్ సపరేట్ ఉంటాయి. ఇన్స్టెన్సెస్ అంటే నెక్స్ట్ చెప్తాను, ఇన్స్టెన్సెస్ ఎలా ఉంటాయి, ఏం ఇన్స్టెన్సెస్ ఉంటాయి. సో అట్లా సో ఒక స్కీమా నుంచి ఇంకో స్కీమాకి, ఒకటే డేటాబేస్లో ఒక స్కీమా నుంచి ఇంకో స్కీమాకి. ఒకటే డేటాబేస్ అనేసి ఎలా తెలుస్తుందంటే సో IP అడ్రసెస్ ఉంటాయి, హోస్ట్ నేమ్స్ ఉంటాయి. సో అవన్నీ ఫైన్ చూసుకొని చేసుకోవచ్చు. సో ఫస్ట్ గ్రాంట్ ఎలా వేస్తాం, గ్రాంట్ ఆల్ అంటే అన్ని పర్మిషన్స్, ఇంకా అన్ని పర్మిషన్స్ లేదు, ఒక సెలెక్ట్ మాత్రమే ఇవ్వాలా, లేదు ఒక ఇన్సెట్ మాత్రమే ఇవ్వాలా, లేదు ఇన్సెట్ సెలెక్ట్ అప్డేట్ అనేస్తే కామాలో పెట్టుకోవాలి. ఓకే, కామాస్ ఇన్ని కావాలంటే అన్ని. రివోక్ కావాలనుకుంటే రివోక్ అన్నీ చేయాలనుకుంటే ఆల్ అంటే బ్యాక్ తీసుకోవాలనుకుంటే ఒకటి. సో ఇక్కడ చూద్దాం, గ్రాంట్ ఆల్ పెడితే ఇంకన్నీ ఇవేం అవసరం లేదు, అన్ని పర్మిషన్స్ ఇచ్చేసినట్టే. ఓన్లీ సెలెక్ట్ ఒకటి ఇవ్వాలనుకున్నాం అనుకో, గ్రాంట్ సెలెక్ట్ ఆన్ దిస్ టేబుల్ టు విచ్ స్కీమా యూజర్, విచ్ యూజర్. గ్రాంట్ సెలెక్ట్ ఇవన్నీ ఏం కేస్ సెన్సిటివ్ కాదు. ఆన్ ఏ టేబుల్ అది EMP_B12_T టు ఏ యూజర్, ప్రొఫైలర్ ఏమైంది, గ్రాంట్ సక్సీడెడ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ప్రొఫైలర్కి వెళ్ళినానని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో సెలెక్ట్ స్టేట్మెంట్ వర్క్ అవుతా ఉంది, డేటా కనబడుతూ ఉంది కదా. ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను, డిలీట్ ఫ్రమ్ ఏ టేబుల్లో, సిస్టంలో ఉన్న EMP_B12T వేర్ ఏది EMP నంబర్ ఈక్వల్ టు 7782. సో మళ్ళీ ఏమైంది, ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్. ఎందుకు అంటే సిస్టమ్ ఇచ్చింది ఓన్లీ సెలెక్ట్ కోసం మాత్రమే పర్మిషన్, సో వేరే ఇంకేం ఇవ్వలేదు. సో సెలెక్ట్తో పాటు డిలీట్ కూడా ఇవ్వాలనుకున్నాం అనుకో, కామా డిలీట్. ఈసారి ఇచ్చినాము కదా, ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయినాయి 3 rows డిలీట్ అయినాయి, బట్ ఇన్సర్ట్ అవ్వదు. చూద్దాం, ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్, సిస్టమ్ డాట్ EMP_B12_T సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ డాట్ EMP_B12_T. ఏమైంది, మళ్ళీ ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్ అంటే ఇన్సర్ట్ పర్మిషన్ లే. సో మనం ఇచ్చింది ఈయన గ్రాంట్ చేసింది ఇదేం దేనికంటే ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్, డిలీట్. సో ఇన్సర్ట్కి లేదు, అప్డేట్కి లేదు, ఏమి లేదు. సో అన్నిటికీ కావాలనుకుంటే ఆల్ పెట్టేసుంటే సరిపోయేది. సో ఆల్ పెట్టినాం అనుకో, ఆల్ గ్రాంట్ సక్సీడెడ్. ఇప్పుడు ఇన్సర్ట్ కూడా అయిపోతుంది, డిలీట్ కూడా అయిపోతుంది. ఓకే, స్క్రీన్ కనబడుతుందా, డైలీ ఇదే అయిపోతా ఉంది.
స్క్రీన్ కనబడతా ఉందా? ఓకే. సో డిలీట్ అవుతా ఉంది, ఇన్సర్ట్ అవుతా ఉంది, అప్డేట్ అయిపోతుంది, ఏదన్నా సరే అన్ని పర్మిషన్స్ ఉన్నట్టు. సో నాకు వద్దు, నేను క్యాన్సిల్ చేయాలనుకుంటే ఎవరు చేయాలా? ఇలా సిస్టమ్ నుంచి నేను మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు వేరే కమాండ్ ఉంది ఇక్కడ, రివోక్ క్యాన్సిలింగ్ గివెన్ పర్మిషన్. రివోక్ ఓన్లీ సెలెక్ట్ ఒకటే క్యాన్సిల్ చేయాలనుకుంటే రివోక్ క్యాన్సిలింగ్ గివెన్ పర్మిషన్ ఫ్రమ్ స్కీమా. సో ఎలా చేస్తాం? రివోక్ ఏ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాం? ఓకే. ఇప్పుడు కనబడలా ఇప్పుడు? హలో, ఓన్లీ టీమే కనపడుతున్నాను. ఫార్టీ ఎంబీపీఎస్ స్పీడ్ ఏం వాడుతున్నాను సార్? ఫోన్ చిత్రం చేస్తే రాసాను. ఇప్పటికి కనపడలేదా? ఓకే. సో రివోక్ ఏం చేసేదానికి? క్యాన్సిల్ చేయడానికి పర్మిషన్స్. సో ఎలా క్యాన్సిల్ చేస్తాం? ఇట్లా రివోక్. సో అన్ని పర్మిషన్ క్యాన్సిల్ చేయాలన్నా లేదా ఓన్లీ సెలెక్ట్ క్యాన్సిల్ చేయాలన్నా, సో అది పెట్టి కామాస్ పెట్టి రివోక్ ఆల్. సో ఆన్ విచ్ ఆబ్జెక్ట్? EMP_B12T ఫ్రమ్ ఏది? ప్రొఫైలర్ నుంచి మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుందా? మళ్ళీ పర్మిషన్ ఇదే రోజు ఒక్క పర్మిషన్ కూడా లేదు కాబట్టి టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏదో నాకు ఒకటి ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్ వచ్చాయి. ఒక్క పర్మిషన్ ఉండి రిమైనింగ్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చేది. బట్ ఇప్పుడు దానికి టేబుల్ అయితే లేదు, ఎక్కడ ఉందో తెలియదు, అసలు లేదు అంటారు. సో అట్లా DCL కమాండ్స్ రెండు ఉంటాయి. గ్రాంట్ పర్మిషన్స్ ఇవ్వడానికి ఒకటి, రివోక్ చేయడానికి ఒకటి. పర్మిషన్స్ ఇవ్వడానికి ఒకటి, తీసుకోవడానికి ఒకటి. సో ఇవి DCL కమాండ్స్. సినానియం. నెక్స్ట్ సినానియం నేమ్ అంటే అలియాస్ నేమ్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా పిలుచుకుంటారు అలియాస్ నేమ్స్. ఒక నేమ్ ఉంటే ఇంకో నేమ్, అట్లా ఒక ఆబ్జెక్ట్ ఇంకో నేమ్ ఇవ్వడం. ఇంకో నేమ్ ఎందుకు ఇస్తాము? సో నార్మల్గా ఏం చేస్తారంటే సినానియం ఇప్పుడు ఇలా ఉంది, సెలెక్ట్ స్టార్ సిస్టమ్ డాట్ ఇలా ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ పర్మిషన్ ఇచ్చింటాం, ఆల్ పర్మిషన్స్ ఇచ్చింటాము. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రతిసారి ఏం చేస్తామంటే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ డాట్ EMP_B12T అని పెట్టుకుంటాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇలా కాకుండా సో దీనికే వేరే నేమ్ ఒకటి క్రియేట్ చేస్తాం విత్ సేమ్ నేమ్. ఇక్కడ కూడా అదే సేమ్ నేమ్, బట్ బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది అంటే సిస్టమ్ డాట్ ఇలా వస్తుంది. సో ఒక ఆబ్జెక్ట్కి ఇంకో నేమ్ ఇవ్వడం అంతే, వేరే ఏం ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్కి ఇంకో నేమ్ క్రియేట్ చేయడం. సో అది నేమే ఇది నేమే, రెండు నేమ్స్ ఇంకో నేమ్ పెట్టుకోవడానికి. గివింగ్ అనదర్ నేమ్ టు ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. నార్మల్లీ వీ యూస్ టు క్రియేట్ సినానిమ్ ఇన్ అనదర్ స్కీమా విత్ సేమ్ నేమ్ ఇన్ కరెంట్ స్కీమా అనమాట. సో ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు వేరే నేమ్తో, దానివల్ల యూజ్ ఉండదు. సో ఎక్కడికి ఎలా క్రియేట్ చేస్తాము చూద్దాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ సినానిమ్ నేమ్ ఫర్ దిస్ ఆబ్జెక్ట్. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ సినానిమ్ టు ఫర్ EMP డూప్లికేట్. సో నార్మల్గా ఎలా చేస్తాం? ఇక్కడ నేను క్రియేట్ చేసిన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇలా అయ్యింది. సో ఏం చేసి పెట్టుకుంటామంటే సో ఈ ఆబ్జెక్ట్కి సిస్టమ్ డాట్ EMP_B12Tకి ఇక్కడ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం అంతే. క్రియేట్. సో సింటాక్స్ కాపీ చేసుకొని దాంట్లో అట్లా ప్రాక్టీస్ చేయండి.
క్రియేట్ ఆర్ రీప్లేస్ అనేది ఏం మ్యాండేటరీ కాదు. ఎక్కడ క్రియేట్ ఆర్ రీప్లేస్ వచ్చింది ప్రతి చోట ఆర్ రీప్లేస్ అనేది మ్యాండేటరీ కాదు. క్రియేట్ ఆర్ రీప్లేస్ సినానిమ్ నేమ్ ఏది సేమ్ నేమ్ వాడుకోవచ్చు. ఇది ఈ సేమ్ నేమ్ ఈ స్కీమాలో లేదు కదా ఆ నేమ్. ఫర్ ఎవరి కోసం అంటే సిస్టంలో ఉన్న దీనికోసం ఇక్కడ నేను ఈ పేరు పెట్టిన అంతే. క్రియేట్ ఆర్ రీప్లేస్ సినానిమ్ నేమ్ ఫర్ సిస్టంలో ఉన్న సేమ్ నేమ్. ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్ నేను ఇప్పుడు ఇచ్చినాను కదా, రివర్క్ చేసుకోవాలి లేదే. గ్రాంట్ ఆల్. ఓకే, ఈ స్కీమా దీనికి ఈ ప్రొఫైలర్కి క్రియేట్ అవ్వదు అనమాట, క్రియేట్ యాక్సెస్లో. దాంట్లో క్రియేట్ ఉండదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ డాట్ ఈఎంపీ B12T. సో నేనేం చేస్తున్నాను, క్రియేట్ ఆర్ రీప్లేస్ సినానిమ్ ఈ నేమ్ విత్ సేమ్ నేమ్ ఫర్ సిస్టమ్ డాట్ ఇది. సో ఇప్పుడు నేను ఇంతకుముందు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్రియేట్ చేసుకుంటాను. అది లేదు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP_B12_T ఏమైంది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. నేను ఇంకా క్రియేట్ చేయలేదు, నేను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ సినానిమ్ ఫర్, సో క్రియేట్ అయిపోయింది, సినానిమ్ క్రియేటెడ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినామంటే వస్తాం. దీని మీనింగ్ ఏంటంటే, సో ఇది ఏంటంటే దీనికి ఇంకో నేమ్ అనమాట. సిస్టమ్ డాట్ ఈఎంపీ B12కి ఇంకో నేమ్. సిస్టంలో ఉన్న ఈ నేమ్కి మనం ఇక్కడ మన స్కీమా వేరే స్కీమాలో ఈ నేమ్తో క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ప్రతిసారి సిస్టమ్ డాట్ అని పెట్టాల్సిన పని లేదు. సో ఇలా డైరెక్ట్గా ఇలా పెట్టేసుకున్నాం. సో ఇంకో నేమ్ ఇవ్వడం అంతే సినానిమ్ అంటే. సో ఇవన్నీ సో ఇంటర్వ్యూలో అడుగుతాడు, ఇది డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ సినానిమ్. సో వ్యూ ఇది సినానిమ్ టేబుల్ మీద మాత్రమే కాదు, ఎనీ ఆబ్జెక్ట్ మీద మనం సినానిమ్ క్రియేట్ చేయొచ్చు. ప్రొసీజర్ చేయొచ్చు, ఫంక్షన్ చేయొచ్చు, ప్యాకేజ్ చేయొచ్చు. వేరే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే సినానిమ్ క్రియేట్ చేసుకోవచ్చు, వేరే నేమ్తో పెట్టుకోవచ్చు. బట్ వ్యూ డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ సినానిమ్ అంటారు. వ్యూ ఏం చేస్తుంది, ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రం స్టోర్ చేసుకుంటుంది అంతే. సెలెక్ట్ స్టేట్మెంట్కి ఇంకో ఆ నేమ్ ఇచ్చుకుంటుంది. లేదా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనుకో, దాని మీనింగ్ ఏంది, ఈఎంపీ ఇంకో నేమ్ ఇచ్చినట్టే లెక్క. ఒక వ్యూ క్రియేట్ చేసినాము ఎలా, యాజ్ అ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఈఎంపీ ఇంకో నేమ్ ఇచ్చినట్టు అంతే. టేబుల్లో మాత్రమే మనం ఇది క్రియేట్ చేయొచ్చు వ్యూస్. బట్ సినానిమ్ ఎనీ ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ SQL లోడర్. ఈ రెండు అర్థమైనాయా? DCL కమాండ్స్ వీటికి సినానిమ్స్. అర్థమైందా? DCL కమాండ్స్ పర్మిషన్స్ ఇవ్వడానికి సినానిమ్ చేస్తాం. అర్థమైందా లేదా? ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ SQL లోడర్ టు లోడ్ డేటా ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్ టు డేటాబేస్ టేబుల్. ఫ్లాట్ ఫైల్ అంటే సో కొన్నిసార్లు అది ఎక్కువ మేజర్లు ఎలా వస్తుందంటే డేటా ఫైల్లో వస్తుంది. ఫైల్లో ఎలా వస్తుందంటే సో అది మేబీ టెక్స్ట్ ఫైల్లో రావచ్చు, CSV ఫైల్లో రావచ్చు, ఇంకా అది రకరకాల ఫార్మాట్లో డేటా ఫైల్స్ వస్తాయి ఇట్లా. సో దాన్ని మనం ఏం చేస్తామంటే టేబుల్లోకి లోడ్ చేయాలి. సో ఫైల్స్ మనం క్రియేట్ చేయాలి. సో డేటా ఫైల్స్ ఫైల్. సో ఇలా ఉంటుంది అనుకుందాం డేటా ఫైల్. సో ఇలా ఉంటుంది, కామా సపరేటెడ్ ఫైల్. ఓకే, 1 అంటే ఏంది, ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్ ఏంది ఇది. సో ఇది సెకండ్ అనమాట డేటా ఫైల్. ఇది బ్యాట్ ఫైల్, ఇది డేటా ఫైల్. సో ఇలా ఉండొచ్చు.
ఇలా శాలరీ, ఈయనేమో జాబ్, అదే హెచ్డి అంటే హైరింగ్ డేటా, అదే సంథింగ్, డిపార్ట్మెంట్ నెంబర్, లొకేషన్. ఇది హెడ్డింగ్, ఇది మొత్తం డేటా. సో దేంతో ఇది డివైడ్ అయ్యిందంటే పైప్ ఆపరేటర్. ఇది సపరేట్ చేస్తాము. ప్రతి డేటాని ఒక ఫీల్డ్ని ఇది సపరేట్ చేస్తాము. దీన్ని ఏం చేయాలి, మనం టేబుల్లో లోడ్ చేయాలి. ఒక్కొక్క కాలంలోకి ఒక్కొక్క వాల్యూ వెళ్ళాలి. అంటే శాలరీ అనే కాలంలోకి 2500 వెళ్ళాలి, ఈనేమ్ అనే కాలంలో ఈ ABCD వెళ్ళాలా, సో జాబ్ అనే కాలంలోకి సో ఈ IT, ఫినాన్స్ ఏదో ఉంది అవి వెళ్ళాలా, సో హెచ్డి అంటే ఇదే హైరింగ్ డేట్ ఏదో సంథింగ్, సో ఇలా ఈ డేట్ మొత్తం అందులోకి వెళ్ళాలి. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఏమో ఇక్కడికి వెళ్ళాలి, లొకేషన్ దీనికి వెళ్ళాలి. ఇది ఏంది మన డేటా ఫైల్. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసినాం డేటాని, పైప్ ఆపరేటర్ సపరేట్ చేస్తూ ఉంది. సో అలా ఐడెంటిఫై చేసుకున్నాం. సో దీనికోసం మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఫాలో అయిపోవాలంతే. సో ఎలా లెర్న్ చేయాలా, సో అనలైజ్ ద డేటా ఫైల్. సో డేటా ఫైల్ మనం అనలైజ్ చేసినాం. ఎలా చెక్ చేయాలంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, డేటా టైప్స్ ఏంది అవి చెక్ చేయాలి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ ఫైల్ డేటా ఫైల్ ఒకసారి ఈ ఫార్మాట్ వాళ్ళు చెప్పినారంటే ఇంకా డైలీ ఇదే ఫార్మాట్లో వస్తుంది. ఒక టేబుల్ కోసం, ఒక రిక్వైర్మెంట్ కోసం వచ్చింది ఈ ఫైల్ అంటే డైలీ ఇదే ఫార్మాట్లో ఉంటుంది. సో మల్టిపుల్ ఫైల్స్ ఉండొచ్చు, బట్ ఈ ఫైల్ కోసం ఇదే ఫార్మాట్. అర్థమవుతుందా? ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నామంటే మనం డైలీ రన్ చేసేటప్పుడు అదే ఫార్మాట్లో వస్తుంది ఫైల్, వేరే ఫార్మాట్ ఇంకా రాదు అది ఇంకట్లే. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. 6 కాలమ్స్ ఉన్నాయి. సో మన డేటా టైప్స్ ఫస్ట్ కాలం ఏమంటే నంబర్, సెకండ్ ఇది క్యారెక్టర్, ఇది డేట్ ఆఫ్ జాయిన్ అంటే ఇది డేట్ అనుకోవచ్చు. సో డేట్, ఇది అదే డేట్ ఆఫ్ జాయిన్ కాదు, హెచ్డి అనేది డేట్, డిపార్ట్మెంట్ నంబర్, లొకేషన్. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కాలమ్స్, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, డేటా టైప్స్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో క్రియేట్ స్టేజింగ్ టేబుల్ అంటే పెద్ద నేమ్ కాదు, అది టేబుల్ అంతే, నార్మల్ టేబులే. దాన్ని మనం స్టేజింగ్ అంటాం. ఎలా అంటే రా డేటా మొత్తాన్ని మనం లోడ్ చేస్తాం వితౌట్ ఎనీ వ్యాలిడేషన్ అనమాట, జస్ట్ డంప్ చేసి పెట్టుకోవడానికి అంతే. ఆ టేబుల్ నేమ్ అలా పలుకుతాం అంతే, నార్మల్ టేబులే. ఓకేనా? స్టేజింగ్ టేబుల్ అంటే కూడా నార్మల్ టేబులే. సో అలా పలుకుతాం అంతే. క్రియేట్ టేబుల్ బేస్డ్ ఆన్ డేటా ఫైల్. సో డేటా ఫైల్ దాని ప్రకారం మనం డేటా ఫైల్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. సో ఎలా క్రియేట్ చేసుకుంటాం, అదే ఇలా క్రియేట్ చేసుకుంటాం. నార్మల్ టేబుల్ క్రియేట్ టేబుల్. సో ఎలా క్రియేట్, ఇన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలా విత్ డేటా టైప్. సో ఇప్పుడు ఈ ఫైల్ డేటా ఫైల్ ఎక్కడ ఉంది, సింపుల్ది. క్రియేట్, ఇది 3 కాలమ్స్ ఉంది డేటా ఫైల్ చూద్దాం. ఇదేనా EMP నెంబర్, ఇదే కదా, తీసేస్తాం. ఓకే, ఈ ఫైల్ ఉంది, ఈ డేటా ఫైల్ EMP నెంబర్, ఈనేమ్. దాని చూద్దాం మనం డేట్స్ అవన్నీ తర్వాత యాడ్ చేద్దాం. EMP నెంబర్, ఈనేమ్, శాలరీ, 3 కాలమ్స్ ఉన్నాయి. సో 3 కాలమ్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ టేబుల్ EMP B12 _STG. ఫస్ట్ ఏ కాలం కావాలంటే డేటా ఫైల్ ప్రకారం ఎగ్జాక్ట్ నేమ్ ఉండాల్సిన పని లేదు. ఎంప్లాయీ నంబర్ లేదా ఈమెయిల్ నార్మల్గా ఈ నంబర్, ఈ నేమ్, శాలరీ. ఇలా 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ నెంబర్ ఏంది, నంబర్, డేటా టైప్. ఈ నేమ్ ఏంది, క్యారెక్టర్ ఆఫ్ 20, శాలరీ ఏమో నంబర్. సో క్రియేట్ అయిపోయింది. సో మన టార్గెట్ ఏంది, ఈ డేటా మొత్తం ఈ టేబుల్లో లోడ్ చేయాలి. ఈ టేబుల్ EMP B12 STG టేబుల్లోకి నేను మూవ్ చేసుకోవాలి డేటాను. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దిస్
రావాలి. ఏం చేయాలి? సో 2 స్టెప్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఏం చేసినాం, డేటా ఫైల్ ఎలా ఉంది అనలైజ్ చేసుకున్నాం. సెకండ్, టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. వీ హ్యావ్ టు క్రియేట్ ఎ కంట్రోల్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సేవ్ విత్ ఎక్స్టెన్షన్ .ctl తో కంట్రోల్ ఫైల్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి. కంట్రోల్ ఫైల్ స్క్రిప్ట్ ఇక్కడ ఉంది, కింద ఉంది. సో ఇది కంట్రోల్ ఫైల్ స్క్రిప్ట్. హలో స్వాతి మాట్లాడింది. అక్కడ వేల్కార్ క్యారెక్టర్ ఉంది కదా, అవును, లాస్ట్ కాల్ అది వస్తుందా? అర్థం కదా. వేర్కారు నెంబర్ కాకుండా ఎక్స్ ఉంది డేటాలో. ఓకే అది ఓకే నేను దాంట్లో ఫైల్స్ చెప్తాను. ఆ డేటా లోడ్ అవుతుందా అవ్వదా తర్వాత చూద్దాం, ఓకేనా? అది రాంగ్ డేటా, ఓకేనా? రాంగ్ డేటా ఎక్కడికి వెళ్తుంది అది ఉంది. ఇది రికార్డ్ యాడ్ అయిపోతుంది, చెప్తాను నేను, ఓకేనా? సో డేటా ఫైల్లో ఇది రాంగ్ డేటా కదా, ఆ రాంగ్ డేటా ఎక్కడికి వెళ్తుంది, ఓకే? అవన్నీ చూద్దాం. ఓకే, గుడ్. సరే, ఏం చేయాలి ఇక్కడ? ఇది స్క్రిప్ట్, కంట్రోల్ ఫైల్లో ఈ స్క్రిప్ట్ రాయాలి. ఫస్ట్ ఏం చేయాలా? వీ హ్యావ్ టు క్రియేట్ కంట్రోల్ ఫైల్, సేవ్ విత్ ఎక్స్టెన్షన్ .ctl. CTL ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకున్నాం .ctl ఫైల్ని? సో రైట్ క్లిక్ ఇచ్చి ఏదన్నా సరే ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి, ఓకేనా? ఇది నోట్ ప్యాడ్. డబుల్ క్లిక్ ఇచ్చినాము, ఓపెన్ చేసినాము. దాన్ని ఎలా సేవ్ చేస్తాం చూద్దాం. ఇది ఉంది, ఇదేంటి ఇప్పటికి ప్రస్తుతానికి ఇది టెక్స్ట్ ఫైలే. సో ఏదన్నా ఎనీ ఫార్మాట్ ఇలా సేవ్ చేయాలి. సేవ్ యాజ్ ఏది EMP డేటా .ctl కావాలి. డబుల్ కోట్స్ ఇది ఆల్ ఉంటాయి, ఓకే? సో ఇలా .ctl పెట్టి డబుల్ కోట్స్లో మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం అంతే సేవ్ చేసినామంటే ఆ ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. లేదు వేరే ఫార్మాట్లో కావాలా, CSV. సో డబుల్ కోట్స్, ఫైల్ నేమ్ .extension డబుల్ కోట్స్. అయిపోయింది. ఎక్కడ అది? ఏ ఫార్మాట్ ఇది? CTL ఫార్మాట్ వచ్చేసింది. అర్థమైందా? ఏదన్నా టెక్స్ట్ నార్మల్గా నోట్ ప్యాడ్ ఒకటి తీసుకొని సో దాన్ని సేవ్ యాజ్ కొట్టి ఎక్స్టెన్షన్ .ctl పెట్టి డబుల్ కోట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో వీడియోస్ కూడా రిపీట్ కావాలని చూడండి. మళ్ళీ ప్రతిసారి కావాలనుకుంటే ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసి ఏం రాస్తున్నాము? కమాండ్ ఒకటి రాయాలి. సో ఎలా రాస్తాము? సో దీంట్లో ఇవి ఆప్షన్స్ అన్నమాట. సో దీనిలో ఆప్షన్స్ మనం లాక్ ఫైల్ ఆప్షన్ స్కిప్ ఈక్వల్ టు 1 ఇలా పెడతాం. స్కిప్ ఈక్వల్ టు 1 అంటే ఏంటంటే 1 రో స్కిప్ అని. 1 రో ఎక్కడి నుంచి? డేటా ఫైల్ నుంచి స్కిప్. సో ఫస్ట్ నేను లోడ్ చేయకూడదు కదా, హెడ్డింగ్ నేను లోడ్ చేయను టేబుల్లో, కాబట్టి రో ఈక్వల్ టు స్కిప్ ఈక్వల్ టు 1. స్కిప్ ఈక్వల్ టు 2 అన్నాం అనుకో, ఫస్ట్ 2 రికార్డ్స్ స్కిప్ అవుతాయి. స్కిప్ ఈక్వల్ టు 3 అన్నాం అనుకో, 3 రికార్డ్స్ స్కిప్ అని. ఫస్ట్ 3 రికార్డ్స్, థర్డ్ రో అని కాదు, ఫస్ట్ 3 రికార్డ్స్ అని దాని మీనింగ్. స్కిప్ ఈక్వల్ టు 2 అంటే 2 రికార్డ్స్ అని. స్కిప్ ఈక్వల్ టు 1 ఎందుకు స్కిప్ చేసినామంటే హెడ్డింగ్ టేబుల్లో లోడ్ చేయకూడదు, అందుకు స్కిప్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ లోడ్ డేటా. ఇది సింటాక్స్ స్టార్ట్ అనమాట. ఇక్కడ కమాండ్ ఇన్ ఫైల్ అంటే ఏమంటే, సో డేటా ఫైల్ ఏ పాత్లో ఉంది విత్ ఫైల్ నేమ్. సో పాత్ ఇవ్వలేదు అనుకున్నాం అనుకో, ఎక్కడి నుంచి మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ లొకేషన్లో ఫైల్ ఉండాలి అని. సో నార్మల్గా మనం ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఆఫీస్లో పుట్టి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం. పుట్టి డైరెక్టరీస్ ఉంటాయి, ఆ డైరెక్టరీస్లో మనం ఫైల్లో మనం మూవ్ చేసుకొని అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ మనం పుట్టి కాకుండా ఇది కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో విత్ పాత్ ఇచ్చినామంటే ఆ పాత్లో ఆ ఫైల్ ఉంది అని. ఏ ఫైల్? డేటా ఫైల్. సో ఈ ఫైల్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇదే సెలెక్ట్ చేసుకుంది
బ్యాట్ 10 డేటా. సో ఈ ఫైల్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకేనా, బ్యాట్ 10 డేటా. సో ఏం చేయాలి, ఈ పాత్ దాంతోపాటు స్లాష్ కొట్టి ఈ ఫైల్ నేమ్ డాట్ ఏం ఎక్స్టెన్షన్ అది TXT. అర్థమవుతుందా? ఇన్ ఫైల్ నేమ్ అంటే ఏంటంటే డేటా ఫైల్ నేమ్. సో ఈ అలాంగ్ విత్ పాత్ ఇవ్వాలనుకుంటే ఈ పాత్ స్లాష్ ఇది. సో లేదు నా కంట్రోల్ ఫైల్ ఇక్కడే ఉంది, కంట్రోల్ ఫైల్లో ఎక్కడ ఉన్నదో డేటా ఫైల్ కూడా అక్కడే ఉంది అనుకుంటే అక్కడి నుంచి మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఏం చేయాలా, పాత్ అవసరం లేదు, ఫైల్ నేమ్ జస్ట్ ఇచ్చినామంటే దాని మీనింగ్ ఏమంటే సేమ్ ఫోల్డర్లో ఉంది, మనం ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ ఫోల్డర్లోనే ఫ్లాట్ ఫైల్ కూడా ఉంది అని దాని మీనింగ్. పాత్ ఇచ్చినామంటే వేరే పాత్లో ఉన్నా కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఈ పాత్లో నుంచి తీసుకురా ఫైల్ అని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇన్ ఫైల్ అంటే ఏంటంటే ఫ్లాట్ ఫైల్ డేటా, అందులో డేటా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఎలా ఉంది ఇక్కడ, ఇన్ ఫైల్ ఇది సింగిల్ కోర్స్ ఇలా ఉండాలి, సింగిల్ కోర్స్ ఓకే. అది కాపీ చేసినప్పుడు వచ్చేసింది. సో ఇలా ఇన్ ఫైల్ ఇలా ఉంది. ఇన్ ఫైల్ అంటే డేటా ఫైల్. బ్యాట్ ఫైల్, సో బ్యాట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే అది ఇప్పుడు ఏం అడిగింది కదా, ఇక్కడ ఎక్స్ లోడ్ అవుతుందా, అవదు, ఎర్రర్. అది ఎందుకు ఎర్రర్ అంటే ఎంప్లాయీ నంబర్ ఉంది, నంబర్ డేటా టైప్ కాలము, అందులోకి ఎక్స్ అంటే పుష్ చేస్తుంది. ఎక్స్ని చేసినప్పుడు ఏమవుతుంది, నంబర్లోకి ఎక్స్ వెళ్ళదు, ఇది ఎర్రర్. ఇలాంటి రికార్డ్స్ ఏదైనా ఎర్రర్ రికార్డ్ అయ్యిందంటే ఆ రికార్డ్ మొత్తం ఈ బ్యాట్ ఫైల్ మనం పాత్ పెట్టింటే ఆ పాత్లోకి వెళ్తుంది. అది పెట్టలేదు మనం అనుకున్న బ్యాట్ ఫైల్ మనం యూజ్ చేయలేదు, అప్పుడు ఏమవుతుందంటే అదే పాత్లో ఇన్ ఫైల్ ఎక్కడ ఉంటుందో ఆ పాత్లో విత్ సేమ్ నేమ్ డేటా ఫైల్ నేమ్ ఉంటుంది కదా, డేటా ఫైల్ నేమ్ .bad అని అదే జనరేట్ అవుతుంది. ఓకేనా, బ్యాట్ ఫైల్ మనం పెట్టకపోతే ఇన్ ఫైల్ నేమ్ ఉంటుంది కదా, ఇన్ ఫైల్ నేమ్ .bad అని జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఉంటాయి బ్యాట్ ఫైల్స్, ఏదన్నా ఇందులో ఉన్నాయి, ఏదో బ్యాట్ ఫైల్ ఒకటి ఉంది, ఇలా XABC 5000 ఉంది కదా, అదే రికార్డు. సో XABC 5000 అలా జనరేట్ అయిపోతుంది. మనం పెట్టకపోతే డేటా ఫైల్ నేమ్తోనే జనరేట్ అవుతుంది. ఇది బ్యాట్ 10 డేటా అనేది జనరేట్ అవుతుంది. మనం పెట్టినామనుకో అప్పుడు ఇలా జనరేట్ అవుతుంది. అర్థమవుతుందా? సో బ్యాట్ ఫైల్ నేమ్ అంటే బ్యాట్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎర్రర్ రికార్డ్స్ అందులోకి వెళ్తాయి, లోడ్ అయిన డేటా. సో ఏదైనా ఎర్రర్ రికార్డ్ ఇచ్చింది అనుకో ఆ రికార్డ్ మొత్తం బ్యాట్ ఫైల్లోకి వెళ్తాయి. సో డిస్కార్డ్ రికార్డ్ అంటే మనం వాంటెడ్గా రిజెక్ట్ చేస్తాం, రికార్డ్స్ డిస్కార్డ్ చేస్తాం. డిస్కార్డ్ అంటే ఈ విధంగా కండిషన్, వెన్ ఈ నేమ్ .equal to UMMAR ఉంటే లోడ్ చేయాలి. అంటే ఈ నేమ్లో UMMAR ఉంటే లోడ్ చేయకూడదు, ఓన్లీ .equal to ఇది ఉంటేనే లోడ్ చేయి, రిమైనింగ్ అన్ని కేసెస్లో లోడ్ చేయాలి. సో ఈ విధంగా వెన్ కండిషన్ పెడతాము. వెన్ కండిషన్లో ఒకవేళ UMMAR వచ్చిందనుకో ఆ రికార్డ్ ఏమని రిజెక్ట్, .equal to UMMAR ఉంటే లోడ్ చేయమని దాని మీనింగ్. వెన్ ఈ నేమ్ .equal to ఏదో ఒక కండిషన్ పెడతాం, వేరే ఏ కండిషన్ ఉన్నా సరే రిజెక్ట్ అయిందనుకో, ఈ కండిషన్ రిజెక్ట్ అయిందనుకో ఆ రికార్డ్ ఎక్కడికి వెళ్తుంది అంటే డిస్కార్డ్ ఫైల్లోకి వెళ్తుంది. ఓకేనా, డిఫరెన్స్ అడుగుతారు, డిఫరెన్స్ బిట్వీన్ బ్యాట్ ఫైల్ అండ్ డిస్కార్డ్ ఫైల్. బ్యాట్ ఫైల్ అంటే ఏంది, ఎర్రర్ రికార్డ్. ఇప్పుడు ఏంది, సైజ్ ఎర్రర్, ఓకేనా, ఇది మిస్ మ్యాచ్ లేదా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏదైనా మిస్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, రకరకాల ఇవన్నీ సింటాక్స్. అది నార్మల్ ఎర్రర్ ఏమైనా రికార్డ్ వచ్చింది అంటే అది బ్యాట్ ఫైల్. డిస్కార్డ్ రికార్డ్ అంటే మనం రిజెక్ట్ చేసిన రికార్డ్, వాంటెడ్గా మనం అది ఎర్రర్ ఏం కాదు, అది రిజెక్ట్ చేస్తున్నాం. ఈ కైండ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 లోడ్ చేయకూడదు అనుకున్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తాము, వెన్ డిపార్ట్మెంట్ నెంబర్ .equal to 20. వెన్ డిపార్ట్మెంట్ నెంబర్ .equal to 20 అంటే 20 కాకుండా రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్ నెంబర్స్ లోడ్ అయిపోతాయి. సో అప్పుడు ఆ డిపార్ట్మెంట్ నెంబర్ 20 వచ్చిందంటే ఎక్కడ పోతుంది, డిస్కార్డ్ ఫైల్ పోతుంది. అర్థమైందా రెండు డిఫరెన్స్. సో తర్వాత ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, స్టేజింగ్ టేబుల్. సో ఇన్సర్ట్ ఇంటూ మనం టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ లేదా అపెండ్ ఇంటూ లేదా రీప్లేస్ ఇంటూ, ఓకేనా, టేబుల్ నేమ్. ట్రంకేట్ ఇంటూ టేబుల్ నేమ్. సో ఇలా పెట్టుకున్నాం.
ఏదో ఒకటే వాడాలి. ఓకే, ఏదో ఒకటి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, లేదంటే అపెండ్ ఇంటూ టేబుల్ నేమ్, రీప్లేస్ ఇంటూ టేబుల్ నేమ్, ట్రంకేట్ ఇంటూ టేబుల్ నేమ్. సో దీని మీనింగ్ ఏమంటే ఏదో ఒకటి వాడాలా. సో ఏదో ఒకటి వాడాలంటే 4 ఏదో డిఫరెన్స్ ఉంటాయి కదా, ఏ డిఫరెన్స్ ఉంటుంది. ఇన్సర్ట్ ఇంటూ అన్నప్పుడు ఏం చేయాలంటే టేబుల్ ఎంటీగా ఉండాలి. ఓకేనా, ఖచ్చితంగా టేబుల్ ఎంటీ ఉండాలి ఇన్సర్ట్ చేయాలంటే. సో ఈ స్టేజింగ్ టేబుల్ ఉంటుంది కదా, అది ఎంటీ ఉండాలి. ఎంటీ టేబుల్ ఎంటీగా లేదనుకో ఎర్రర్ వస్తుంది, లోడ్ అవ్వదు. ఇన్సర్ట్ వాడేటప్పుడు టేబుల్ ఎంటీగా ఉండాలా, గుర్తుపెట్టుకోండి. అపెండ్ అంటే ఏమంటే పాత డేటా అట్లే ఉన్నా కింద అది ఇన్సర్ట్ చేస్తుంది. నా దగ్గర ఆల్రెడీ ఒక 20 రికార్డ్స్ ఉన్నాయి, ఇంకా 21st రికార్డ్ నుంచి ఇది లోడ్ చేస్తుంది. పాత డేటాను ఉంటుంది, కొత్త డేటా కూడా ఉంటుంది. సో అపెండ్ ఎప్పుడు సరే అపెండింగ్ అనమాట. పాత డేటా అట్లే ఉంచేసి ఇది లోడ్ చేస్తూ ఉంటుంది. అపెండ్ గుర్తుపెట్టుకోండి, అపెండ్. ఇంకా మనం చాలా ప్లేసెస్లో వస్తుంది అపెండ్ అనేది. అపెండ్ అంటే ఏమంటే దాని మీనింగ్ పాత డేటా ఉంటుంది, కొత్త డేటాను కూడా ఇన్సర్ట్ చేస్తుంది కింద. రీప్లేస్, సో పేరులోనే ఉంది, డేటా ఉన్నింది అనుకో తీసేసి పెడుతుంది. సో ఇది రీప్లేస్ అంటే డిలీట్ చేసి చేసుకుంటుంది అనుకుందాం. ట్రంకేట్ అంటే ట్రంకేట్ చేసి డేటాని మళ్ళీ కొత్తగా రిఫ్రెష్ చేస్తుంది. సో ఈ 2 రీప్లేస్ చేసినా ట్రంకేట్ చేసినా డేటా ఉన్నా సరే తీసేసి మళ్ళీ లోడ్ చేస్తుంది. ఓకేనా. వెన్ కండిషన్ ఎంతమంది చెప్పినాం కదా, వెన్ ఏ కండిషన్ కావాలో ఆ కండిషన్ పెట్టుకుంటాం. సో వెన్ కండిషన్ పెట్టిన రిజెక్ట్ అయిన రికార్డ్స్ అన్నీ డిస్కార్డ్ ఫైల్లోకి వెళ్తాయి. వెన్ కండిషన్ పెడతాము, వెన్ కండిషన్లో రిజెక్ట్ అయిన రికార్డ్స్ అన్నీ డిస్కార్డ్ ఫైల్లోకి వెళ్తాయి. సో కండిషన్ సాటిస్ఫైడ్ రికార్డ్స్ అన్నీ టేబుల్లోకి వెళ్తాయి. సో ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా. ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా అంటే సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా. ఇది కాకుండా వేరేది ఉంది, పైప్. ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై పైప్ ఆపరేటర్. ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై XYZ ఏదో సంథింగ్ ఉంది, ట్యాబ్ అట్లా. ఆప్షనల్లీ ఎన్క్లోజ్డ్ బై డబల్ కోట్స్. ఆప్షనల్లీ ఎన్క్లోజ్డ్ బై డబల్ కోట్స్ అంటే సో డేటా ఇలా వస్తుంది, స్పేసెస్ కానీ కామాస్ కానీ వస్తాయి. ఇప్పుడు ఇలా ఉంటాయి అనమాట, మిస్టర్ కమా మా చదువు అసలు డిస్టర్బ్ కొన్నాను జానా. नक्को जावटे सर अच्छा लगे बोलते सर. ఓకే, నేమ్లో కామాలు ఏమైనా ఉన్నాయనుకుందాం, మన పేరులో నేమ్స్ కామాలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ డేటాను మొత్తాన్ని డబుల్ కోట్స్ పెట్టి ఇలా ABC కామా XYZ ఇలా పెట్టుకున్నాం అనుకో, ఈ మొత్తం తీసుకునేది ఒకటే కాలంలో పెడుతుంది. లేదనుకో మనం ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా పెట్టింటాము, ఇది పెట్టలేదు అనుకో ఏమవుతుంది, వేరే కాలంకి వెళ్ళిపోవాలి. అలా కాకుండా డబుల్ కోట్స్ పెట్టుకున్నాం అనుకో, ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై డబుల్ కోట్స్ అంటే ఆ మొత్తం తీసుకొచ్చి ఒకటే ఫీల్డ్లోకి వెళ్తుంది. ఆప్షనల్ ఎన్క్లోజ్డ్ బై డబుల్ కోట్స్ అంటే ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ఒకటే ఫీల్డ్లోకి పెట్టుకుంటాం. సో అలాంటి కేసెస్లో పెట్టుకున్నాం. ట్రైలింగ్ నల్ కాల్స్ అంటే మన డేటా ఏమి ఇవ్వలేకపోతే కామాస్ ఉంటే అది అక్కడ నల్ అని దాని మీనింగ్. ట్రైలింగ్ నల్ కాల్స్ అంటే కామా అనేసి ఉంటుంది, దాని మధ్యలో ఏమనేది దాని మీనింగ్ నల్ వాల్యూ అని. సో అట్లా. సో తర్వాత కాలం నేమ్స్ ఏమున్నాయో అన్ని కాలం నేమ్స్ ఇచ్చేయాలి. సో ఒకవేళ డేట్ ఉంది, హైర్ డేట్ ఉంది. హై డేట్ డేటా ఫైల్లో ఏ ఫార్మేట్లో ఉంది చెప్పాలి. డేట్ ఉంటే డేటా ఫైల్లో ఏ ఫార్మేట్లో ఉంది అని చెప్పాలి. సో హై డేట్ కాలం నేమ్, ఇది డేట్. సో డేటా ఫైల్లో ఈ ఫార్మేట్లో ఉంది. ఏ ఫార్మేట్లో ఉంది, MMDDYYYY. ఇంతకుముందు వేరే ఒకటి చూసుకున్నాం ఇక్కడ. సో ఇది డేట్ ఫార్మాట్. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, జస్ట్ DDMMYYYY. DDMMY మధ్యలో ఏం లేదు సింబల్, DDMMYYYY ఇలా పెట్టాలి. సో చూద్దాం, ఒక టాస్క్ చూద్దాం. ఆల్రెడీ ఉంటుంది కంట్రోల్ 5 మనం క్రియేట్ చేసుకున్నాం, ఇంకేం లేదు కదా. ఫస్ట్
ఆప్షన్స్ అనేది. నెక్స్ట్ లోడ్ డేటా ఇన్ ఫైల్ ఏది మనం లోడ్ చేసిన ఫైల్ ఎక్కడుంది? అది ఈ పాత్లో ఉంది. స్లాష్ ఫైల్ నేమ్ ఏది? ఇదేనా? అదే కదా. ఓకే, ఫైల్ నేమ్ .txt ఫైల్ నేమ్ .txt. నేను బ్యాడ్ ఫైల్ డిస్కార్డ్ ఫైల్ ఏం పెట్టలే, చూద్దాము. బ్యాడ్ ఫైల్ పెట్టలే, డిస్కార్డ్ ఫైల్ పెట్టలే. పెట్టకుంటే ఏమవుతుందంటే ఆ ఫైల్ నేమ్తోనే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్ నేమ్? అది టేబుల్ నేమ్ ఏదది మనం క్రియేట్ చేసి పెట్టుకుంది. అన్ను చదువు సో వెన్ కండిషన్ నాకు ఇంతవరకు ఏం లేదు. ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై ఏది కామా. ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా. నెక్స్ట్ ఏముంది? ఆప్షనల్ ఎన్క్లోజ్డ్ బై డబుల్ కోట్స్. ఆప్షనల్ ఎన్క్లోజ్డ్ బై డబుల్ కోట్స్. ఇక్కడ కూడా ఈ డబుల్ కోట్స్లో కామాస్ అది వేరే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. ట్రైలింగ్ నల్ కాల్స్. కాలం నేమ్స్ ఏమున్నాయి? సెలెక్ట్ స్టార్ మన టేబుల్ కొడితే వచ్చేది. ఈఎంపీ నంబర్, ఈ నేమ్, శాలరీ. ఈఎంపీ నంబర్, ఈ నేమ్, శాలరీ. సేవ్ చేసుకున్నా. ఓకే, సేవ్ చేసేసిన. నేను ఫైల్ రెడీ, కంట్రోల్ ఫైల్ రెడీ. అన్నో మనం ఖరీదు. సో రెడీ. ఓకేనా? ఆప్షన్స్ స్కిప్ ఈక్వల్ టు 1 అంటే ఒకరోజు స్కిప్ చేసి లోడ్ డేటా. ఇన్ ఫైల్ అంటే ఈ ఫైల్లో ఉన్న అంటే డేటా ఫైల్ ఉంది, ఇక్కడ డేటా ఫైల్ ఉంది. ఇన్సర్ట్ చేస్తున్నాము ఏ టేబుల్లోకి? ఈ టేబుల్లోకి. ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా. ఇక్కడ ఇవన్నీ తీసి ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా అంటే ఒక్కొక్క ఫీల్డ్ టర్మినేటెడ్ బై కామా వచ్చిందంటే నెక్స్ట్ ఫీల్డ్ అని. సో ఆప్షన్లు ఎన్క్లోజ్డ్ బై డబుల్ కోట్స్ మన దగ్గర ప్రస్తుతానికి లేదు, తర్వాత చూద్దాము. సో ఇందాక 10 పెట్టినాను. ఎస్ డబుల్ కోట్స్ పెట్టాను. సో ఈ మొత్తం ఒకటే కాలంలోకి వెళ్ళాలి, ఒకటే ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఓకే, అయ్యింది. సో ట్రైలింగ్ నల్ కాల్స్ అది ఇక్కడ ఉంది. ఇదేం దాని మీనింగ్ ఏంది? నల్ ఉందండి. ఓకే, సో ఈ కాలం నుంచి లోడ్ చేయాలి. సో ఫైల్ ఉంది, టేబుల్ రెడీ, టేబుల్ రెడీ, కంట్రోల్ ఫైల్ రెడీగా ఉంది. అన్ను అసలు కన్నా నీ జాబ్ పెట్టే स्कूल में है क्या? स्कूल में है क्या? ఓకే, స్క్రీన్ కనబడుతుందా? సో మన దగ్గర కంట్రోల్ ఫైల్ రెడీగా ఉంది. ఓకే, కంట్రోల్ ఫైల్ రెడీగా ఉంది, టేబుల్ రెడీగా ఉంది, డేటా ఫైల్ రెడీగా ఉంది. సో ఇప్పుడు ఎప్పుడు లోడ్ అవుతుంది? అది
సో 3 ఉన్నాయి, కంట్రోల్ ఫైల్ ఉంది, డేటా ఫైల్ ఉంది, టేబుల్ ఉంది. సో మన టార్గెట్ ఏంటి, డేటా ఫైల్ నుంచి డేటా తీసుకుని వెళ్ళి టేబుల్లోకి లోడ్ చేయాలి. సో కంట్రోల్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే దానిలో ఉన్న కమాండ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ కమాండ్ ప్రకారం అది టేబుల్లోకి మూవ్ చేస్తుంది. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఒక కమాండ్ ఉంది, SQL LDR కమాండ్. సో SQL LDR యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆఫీస్లో ఎలా ఉంటుందంటే @hostname కూడా ఉంటుంది, అది ఇప్పుడు పెట్టిన SQL LDR కమాండ్ యూజర్ ID ఈక్వల్ టు యూజర్ నేమ్ /పాస్వర్డ్ అంటే డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా @డొమైన్ నేమ్. సో మనకు ఆఫీస్లో డొమైన్స్ ఉంటాయి. సో డెవ్కి ఒక డొమైన్ ఉంటుంది, రకరకాల అన్నిటికీ ఒక్కొక్క డేటాబేస్ ఒక డొమైన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు డొమైన్ ఏం లేదు, ఒకటే సింగిల్ డేటాబేస్ కాబట్టి జస్ట్ ఆ డొమైన్ నేమ్ ఇవ్వాలి. అక్కడ డొమైన్ నేమ్స్ ఉంటాయి, ఒక డేటాబేస్లో ఒక డొమైన్ నేమ్. యూజర్ ID ఈక్వల్ టు యూజర్ నేమ్ /పాస్వర్డ్ డొమైన్ నేమ్. కంట్రోల్ ఈక్వల్ టు కంట్రోల్ ఫైల్ అలాంగ్ విత్ పాత్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చేయాలా, మీరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, అక్కడే ఉండాలి. ఒక ఫోల్డర్లో మనం కమాండ్ చేసి పెట్టుకున్న CD అంటే ఆ డైరెక్టరీకి వెళ్తామో అక్కడే ఉండాలి. లేదనుకో పాత్ కూడా ఇవ్వాలి. ఏ పాత్ లాగ్ ఈక్వల్ టు లాగ్ ఫైల్ నేమ్ ఇది ఇచ్చినామనుకో, లాగ్ ఈక్వల్ టు లాగ్ ఫైల్ నేమ్ ఇచ్చినామంటే సో లాగ్ ఫైల్ ఈ నేమ్తో జనరేట్ అయిపోతుంది. లాగ్ ఫైల్ అంటే ఏం లేదు, సో ఏ ఫైల్ మనం ఎగ్జిక్యూట్ చేసినాము, ఏ ఫైల్స్ క్రియేట్ అయినాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక ఫైల్లో స్టోర్ అవుతుంది, లాగ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. తర్వాత డైరెక్ట్ ఈక్వల్ టు ట్రూ, ఇది కూడా మనకు మ్యాండేటరీ కాదు. డైరెక్ట్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చినామంటే ఫర్ ఎవ్రీ 64 రికార్డ్స్ ఇట్ విల్ కమిట్. 64 రికార్డ్స్ ఉంటే ఎగ్జిక్యూట్ లోడ్ అయిందనుకో కమిట్ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఇవ్వకపోతే టోటల్ లోడ్ అయిన తర్వాతనే అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, ఇది ఒకటి తీసుకుంటాము, లాగ్ ఫైల్ చెప్పండి. ఇది స్క్రిప్ట్ SQL LDR ఈక్వల్ టు యూజర్ ID ఈక్వల్ టు system/welcome కంట్రోల్ ఈక్వల్ టు కంట్రోల్ ఫైల్ నేమ్ .ctl. సో ఇప్పుడు నేను ఈ పాత్ నుంచి నేను ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ నుంచి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు ఆఫీస్లో అయితే పుట్టి బాక్స్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. పుట్టి కూడా సేమ్ సిమిలర్ టు కమాండ్ ప్రాంప్ట్ లాగానే ఉంటుంది. సో అది యూనిక్స్ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అయి ఉంటుంది. మనకు విండోస్ ఇది విండోస్. సో మనం ఈ పాత్కి వెళ్తే జస్ట్ ఏం చేయొచ్చు, జస్ట్ ఫైల్ నేమ్ .ctl అని ఇవ్వచ్చు. లేదు వేరే పాత్ నుంచి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, అప్పుడు ఏం చేయాలంటే పాత్ నేమ్ కూడా ఇవ్వాలి. సో ఎలా ఇవ్వాలా, ఇది ఉంది కదా, ఇక్కడ ఫైల్ నేమ్ ఫస్ట్ కాపీ చేసుకుని ఏ కంట్రోల్ ఫైల్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నది ఇది కదా, ఈ ఫైల్ .ctl. నేను వేరే పాత్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలా, అలాంగ్ ఈ ఫైల్తో పాటు ఇది కూడా పేస్ట్ చేయాలి. అర్థమైందా లేదు? సో అదే పాత్ నుంచి నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పాత్ అవసరం లేదు, వేరే పాత్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలంటే అలాంగ్ విత్ పాత్ ఇవ్వాల్సిందే. ఓకేనా? సో ఈ కమాండ్స్ ఉన్నాయి కదా, SQL LDR కమాండ్ ఎప్పుడు పుట్టిలో కానీ కమాండ్ ప్రాంప్ట్లో కానీ ఎంటర్లు ఇవ్వకూడదు. ఒక కమాండ్ అంటే ఒకటే, ఎంటర్ ఇచ్చినామంటే అక్కడికి ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు. ఎంటర్ ఎగ్జిక్యూషన్ దాంట్లో మధ్యలో బ్రేక్ ఇచ్చి ఎంటర్ ఇచ్చినామంటే దాని మీనింగ్ ఏంటంటే 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినట్టు. ఇప్పుడు PLSQLలో అంటే SQLలో 2-3 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా అనుకుంటే కుదరదు. సో అక్కడ ఎంటర్ కొట్టంగానే ఒక కమాండ్ అయిపోయినట్టు. సో సింగిల్ లైన్ ఉండాలి, సింగిల్ లైన్లో రాసుకోవాలి, ఎంటర్ ఉండకూడదు. సో ఇలా SQL LDR యూజర్ ID ఈక్వల్ టు system/welcome అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్. సో @hostname నాకు లేదు. కంట్రోల్ ఈక్వల్ టు కంట్రోల్ ఫైల్ నేమ్ ఉంటుంది కదా, ఆ ఫైల్ నేమ్ .ctl. సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను, ఈ ఫోల్డర్కి వెళ్ళాలి నేను. ఓకేనా? ఎలా వెళ్తాము, CMD కమాండ్ ప్రాంప్ట్, ఇక్కడ నా కమాండ్ ప్రాంప్ట్ D: ఉంటుందా, D కింద CD స్పేస్
ఓకే. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సిఎండి ఒకటే సెర్చ్ చేస్తుంది. సో సిఎండి ఇక్కడే హెడ్ మీదనే పెడతాము. సో ఆఫీస్లో అయితే పుట్టీలో ఏం చేస్తామంటే పుట్టీ బాక్స్ కనెక్ట్ చేసుకుంటాము. ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్, సిడి స్పేస్ ఆ పాత్ నేమ్, అంటే ఆ పాత్ ఉంటుంది, పాత్ కాపీ చేసుకొని సిడి స్పేస్ ఆ పాత్ అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ మనం ఎక్కడైతే ప్లేస్ చేసి ఉంటాం ఫైల్, ఎక్కడ ఎలా ప్లేస్ చేస్తామో మనం విన్ఎస్సిపి నుంచి ప్లేస్ చేస్తాం. నేను తర్వాత చూపిస్తాను, అవన్నీ చూపిస్తాను. ఓకే. ఎవరు మ్యూట్లో పెట్టండి, సత్యకాంత్. లేదన్నా మా ఫ్రెండ్ వచ్చి ఓకే. సో ఈ పాత్రలో ఉన్నాను నేను. ఏ పాత్ర? ఇది నా ఫైల్ ఇంటర్ ఫైల్ ఎక్కడ ఉంటుందో ఆ పాత్రలో ఉన్నాను. సో డైరెక్ట్గా నేను ఏం చేయొచ్చు, కూడా ఇది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎస్క్యూఎల్గా ఎంటర్. ఏమైంది? కమిట్ రీచ్డ్, లాజికల్ రికార్డ్స్ 5 ఉన్నాయి అండ్ మొత్తం టోటల్ 6 ఉన్నాయి అనమాట. సో 6 రికార్డ్స్ ఉంటే ఇక్కడ అది క్లోజ్ చేసినాను నేను. డేటా ఫైల్ ఇదేనా? ఇది. సో ఎన్ని రికార్డ్స్? 1 2 3 4 5 6 రికార్డ్స్. 6 రికార్డ్స్లో 5 రికార్డ్స్ లోడ్ అయినాయి. ఈ రికార్డ్ లోడ్ అవ్వలేదు. సో ఎందుకు లోడ్ అవ్వలేదు చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 5 రికార్డ్స్ లోడ్ అయినాయి. ఆ ఎక్స్ లేదు. ఎక్స్ ఇక్కడ వెళ్ళింది. బ్యాట్ ఫైల్ సేమ్ నేమ్. నేను బ్యాట్ ఫైల్ ఇవ్వలేదు కదా, బ్యాట్ ఫైల్ అనేది ఇవ్వలే నేను. ఇవ్వనప్పుడు ఏమైందంటే ఇక్కడ బ్యాట్ 10 డేటా అనేసి క్రియేట్ అయింది. సో ఇక్కడ మనం కంట్రోల్ ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఓన్లీ ఇన్ ఫైల్ మాత్రమే ఇచ్చిన. సో మన స్క్రిప్ట్స్లో ఏం రాయొచ్చు మనం, ఇక్కడ బ్యాట్ ఫైల్ అని ఇవ్వనప్పుడు ఏమైందంటే డేటా ఫైల్ ఏమైతే నేమ్ ఉంటుందో అదే నేమ్తో బ్యాట్ ఫైల్ కూడా క్రియేట్ అయింది, బట్ ఎక్స్టెన్షన్ విత్ బిఏడి. అర్థమైందా? ఇందులో ఏముంది? ఎక్స్ ఏబిసి 5000, ఎక్స్ ఏబిసి 5000 ఉంది. అంటే ఆ రికార్డు డేటా ఫైల్లో మనకు లోడ్ అవన్ రికార్డ్స్. సో సరే చూద్దాం. ఇంకోటి అడుగుతా, ఏదో నంబర్ 6, ఎక్స్, ఏ. ఈ రికార్డు కూడా రిజెక్ట్ అవ్వాలి కదా. శాలరీ నంబర్ ఇక్కడ నేను ఏ ఇచ్చిన, ఈ రికార్డు కూడా రిజెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ? సో మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలంటే అప్ యారో. ఎప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో అయినా సరే, పుట్టీలో అయినా సరే అప్ యారో అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ అయిన కమాండ్ అప్ యారో. కానీ ఇది లోడ్ అవుతుందా? అవ్వదు. ఎందుకు లోడ్ అవ్వదు అంటే మనం పెట్టిన ఇన్సర్ట్ ఆప్షన్ టేబుల్ మస్ట్ బి ఎంటీ. అదే చెప్పింది చూడు, ఫర్ ఇన్సర్ట్ ఆప్షన్ టేబుల్ మస్ట్ బి ఎంటీ. ఎర్రర్. ఫర్ ఇన్సర్ట్ ఆప్షన్ టేబుల్ మస్ట్ బి ఎంటీ అంటే కంట్రోల్ ఫైల్లో మనం ఇన్సర్ట్ ఆప్షన్ పెట్టుకున్నాం. ఇక్కడ ఇన్సర్ట్ అని పెట్టినాం. ఇన్సర్ట్ రూల్ ఏంది? టేబుల్ ఎంటీగా ఉండాలి. సో ఇప్పుడు డేటా ఫైల్ నేను డిలీట్ చేస్తున్నాను. ఇది హన్ను మన కనవచ్చు. సో ఏం చేయాలి? టేబుల్లో డేటా ఉండకూడదు. డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఓకే, కమిట్. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలా? అప్ యారో. ఇంకో అప్ యారో అనుకో, దానికంటే ముందు కమాండ్. ఇంకో అప్ యారో అనుకో, దానికంటే ముందు కమాండ్. అంటే ప్రీవియస్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు. సో ఇప్పుడు 7, ఓకే 6 రికార్డ్స్ నేను సేవ్ చేసి ఉంటాను. సో డేటా ఫైల్ మళ్ళీ ఇప్పుడే క్రియేట్ అయింది. 2 రికార్డ్స్. ఈ 2 రికార్డ్స్ రిజెక్ట్ అయినాయి. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ అపెండ్ కూడా ఇప్పుడే చూపించేస్తాను. ఇక్కడ నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? అది 100 దగ్గర మనం కనబడుతుంది. అప్యారో కొడితే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇన్సర్ట్ ఆప్షన్ టేబుల్ మస్ట్ బి ఎంటీ. ఏం చేస్తాను ఇక్కడ నేను అపెండ్ పెడితే ఏమవుతుంది చూద్దాం. ఇన్సర్ట్ తీసేసి అపెండ్, ఇన్సర్ట్ తీసేసి అపెండ్ పెట్టినా. నెక్స్ట్ అప్యారో అంటే ఏంటంటే ఆ కంట్రోల్ ఫైల్లో ఎగ్జిక్యూట్ చేయమని. సో ఏంది? ఎస్క్యూఎల్ ఎల్డిఆర్ యూజర్ ఐడి డాష్ పెట్టినా. ఎన్ని రికార్డ్స్ అయినాయి? 10. అంటే పాత రికార్డ్స్ 5,
మళ్ళీ కొత్త రికార్డ్స్ 5 రికార్డ్స్. ఓకేనా? కొత్త 5 పాత 5 అట్లే ఉంది మొత్తం. సో రీప్లేస్ చేసినా ట్రంకేట్ చేసినా సరే ఏమవుతాయి, పాత డేటా మొత్తం వెళ్ళి కొత్త డేటా వచ్చేస్తుంది. అపెండ్ తీసేసి రీప్లేస్ ఇది కూడా చూసినారా, ఇందాదు కమాయస్ వచ్చింది. ఓకేనా? అర్థమైందా? ఆప్షన్ ఎన్క్లోజ్ బై డబుల్ కోట్స్. సో ఇది ఆ 10 రికార్డ్స్ వెళ్ళి కొత్తగా 5 రికార్డ్స్ వచ్చింది. ఎందుకు రీప్లేస్ అయింది, పాత డేటా మొత్తం వెళ్ళి ఇంకా ట్రంకేట్ ఉన్నా కూడా అంతే, పాత రికార్డ్స్ అన్నీ వెళ్ళి కొత్త రికార్డ్స్ వస్తాయి. సో ఇంకా ఏం చూడాలి, ఇప్పుడు మనం మల్టిపుల్ ఫైల్స్ ఈరోజు చూస్తున్నాము. ఓకే, ఇంకేం ఆప్షన్స్? డిస్కార్డ్ ఫైల్ మనం పెట్టలే కదా, డిస్కార్డ్ ఫైల్ నేను రిజెక్ట్ చేయాలా. సో ఇప్పుడు ఈ 4 అర్థమైనాయా? ఇవి ఇన్సెట్, అపెండ్, రీప్లేస్, ట్రంకేట్. ఇన్ ఫైల్ అంటే అర్థమైంది బ్యాడ్ ఫైల్ నేను పెట్టలేదు, పెట్టని దానివల్ల ఏమైంది, కంట్రోల్ ఫైల్లో ఇన్ ఫైల్ తర్వాత నేను బ్యాడ్ ఫైల్ అని పెట్టినా ఒకటి. సో ఇక్కడ బ్యాడ్ ఫైల్ నేను ఎక్కడన్నా పెట్టుకోపాలి, ఎక్కడన్నా పెట్టుకో బ్యాడ్ ఫైల్. లాగ్ ఫైల్, బ్యాడ్ ఫైల్ వేరే పాత్రలో క్రియేట్ చేసి పెడతాం నార్మల్గా. సో నేను ఇక్కడ క్రియేట్ చేయాలా, ఇక్కడ ఈ ఫోల్డర్లో క్రియేట్ చేయాలి నేను. ఓకేనా? అర్థమవుతుందా? ఈ ఫోల్డర్లో క్రియేట్ చేయాలి అంటే హోమ్ ఇక్కడ ఏం లేదు కదా, ఊరికే బ్యాడ్ అని క్రియేట్ చేసి ఫోల్డర్ దాన్ని పెడతా. ఎర్రర్ ఫైల్స్. ఫైల్స్. సో ఈ స్లాష్ వచ్చింది కదా, ఎందుకు వచ్చింది అంటే అది 52 ఎట్లా వస్తుంది, బ్యాక్ స్లాష్ స్లాష్ ఏం పెట్టుకుంటాం, 12 empbd12.bad. సో మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ క్రియేట్ అయింది మనం పెట్టిన ఫైల్నే, empbd12 ఇదే కదా పెట్టినాము. ఇంతకుముందు ఏమైంది, అది కంట్రోల్ ఫైల్ ఓపెన్ చేద్దాం. కంట్రోల్ ఫైల్ ఇంతకుముందు ఏమైందంటే bat10 data.bad అని క్రియేట్ అయింది. ఎక్కడ, ఇదే ఫోల్డర్లో డేటా ఫైల్ ఎక్కడుందో అక్కడే క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ పాత్లో, వేరే పాత్లో ఈ ఫైల్ నేమ్తో క్రియేట్ అయింది. సో పాత్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అలా బ్యాడ్ ఫైల్ క్రియేట్ అయింది. సో అలా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏది, డిస్కార్డ్ ఫైల్ పెట్టాలంటే ఏం చేయాలా, వెన్ కండిషన్ పెట్టాలి. సో డిస్కార్డ్ ఫైల్ ఇలా పెడతాం. కంట్రోల్ ఫైల్, బ్యాడ్ ఫైల్ తర్వాత డిస్కార్డ్ ఫైల్. సో ఏ పాత, సేమ్ పాత పెట్టుకుందాం. .dsc లేదు, బీడీ కాకుండా డిస్క్ కండిషన్ పెట్టాలి కదా, వెన్ కండిషన్ ఎక్కడ పెట్టాలా, రీప్లేస్ తర్వాత పెట్టాలా. సో ఇక్కడ ఇదే ఫార్మాట్ ఫాలో అయిపోతుంది. ఇన్సర్ట్ తర్వాత వెన్ కండిషన్. ఎప్పుడు లోడ్ చేయాలా డేటా, రీప్లేస్ తర్వాత వెన్ కండిషన్ ఏంది, శాలరీ ఏమైనా ఉందా ఫైల్లో, డిపార్ట్మెంట్ నెంబర్ ఏదైనా ఉంటుందా, శాలరీ నాట్ ఈక్వల్ టు 7,000. శాలరీ నాట్ ఈక్వల్ టు ఉంటేనే కదా లోడ్ చేయాలా.
when salary not equal to 7,000 ఉంది కదా, 7,000 కాకపోతే లోడ్ చేయండి. దాని మీనింగ్ వెన్ శాలరీ నాట్ ఈక్వల్ టు 7,000 కాకపోతే లోడ్ చేయి. ఓకేనా? ఉంటే డిస్కార్డ్ ఫైల్లోకి మూవ్ చేయి. సో ఇది ఎర్రర్ కాదు కదా, ఇది ఎర్రర్ కాదు. ఏమది? వెన్ శాలరీ నాట్ ఈక్వల్ టు 7,000 సింగిల్ కోట్స్ పెట్టాలి. అదే సింగిల్ కోట్స్ పెట్టుకోవాలి. అది ఇంత మొత్తం క్యారెక్టర్ డేటాగానే ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, కండిషన్ అది క్యారెక్టర్ అనేది చూస్తూ ఉంటుంది మొత్తం. సో చూద్దాం డిస్కార్డ్ ఫైల్లోకి వచ్చిందా లేదా. డిస్కార్డ్ ఫైల్ ఈ ఫోల్డర్లో క్రియేట్ అయింది లేదా. డిస్క్ 12 ఇదే కదా పెట్టినాం. డిస్క్ 12 అందులో ఏ రికార్డు ఉండాలా? 7,000 రికార్డు ఉండాలి. స్లో అయిపోయింది. 7,000 రికార్డు వచ్చిందా? 7,000 రికార్డు డిస్కార్డ్ ఫైల్కి వచ్చింది, టేబుల్కి వెళ్ళలే. ఇప్పుడు లేదు, 4 రికార్డ్సే ఉన్నాయి. సో డేటా ఫైల్లో ఈ రికార్డు 6AXA ఈ రికార్డు ఎక్కడికి వెళ్ళిందంటే బ్యాడ్ ఫైల్లోకి వెళ్ళింది. ఎందుకు బ్యాడ్ ఫైల్లోకి వెళ్ళింది అంటే, సో ఇది ఎర్రర్ రికార్డు, మనం ఏం చెప్పలా, బట్ అది ఎర్రర్ రికార్డు. నంబర్ కాలంలోకి డేటా క్యారెక్టర్ వచ్చింది కాబట్టి ఆ రికార్డు బ్యాడ్ ఫైల్లోకి వెళ్ళింది. సో ఇక్కడ రిజెక్ట్ అయిన రికార్డు ఇది 7,000, ఇది రిజెక్ట్ అయిన రికార్డు. రిజెక్ట్ అయిన రికార్డు ఎక్కడికి వెళ్ళింది? డిస్కార్డ్ ఫైల్లోకి వెళ్ళింది. సో అది వాంటెడ్గా మనం రిజెక్ట్ చేస్తున్నాం రికార్డు, అది ఎర్రర్ ఏం కాదు. అన్నో అదే బాగా అదే అందుకు నాకు తెలుసులే. సో అది 7,000 రిజెక్ట్ అయిన రికార్డు ఎక్కడికి వెళ్ళాలా? డిస్కార్డ్ ఫైల్లోకి వెళ్ళాలి. బాహర్ జా ధ్యానమే బాహర్ జా. అర్థమైంది అక్కడ? ఏదేది ఇన్ ఫైల్, బ్యాడ్ ఫైల్, డిస్కార్డ్ ఫైల్, ఇన్సర్ట్ ఇంటూ అపెండ్ ఇంటూ రీప్లేస్ ఇంటూ ట్రంకేట్ ఇంటూ. ఓకే, ఈ కామా ప్లేస్లో పైప్ నింది అనుకో, పైప్ పెడతాం అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ట్రైలింగ్ నల్కాల్సి ఇవన్నీ. ఇప్పుడు డేట్ కాలం ఉంది. డేట్ ఏం చేస్తాను, ఆల్టర్ చేస్తాను టేబుల్. డేటా ఒకటి పెడతాను ఇక్కడ. సో ఇందులో దీంతో పాటు దూర్చా. ఓకే, 12 DEC 2025. సో ఇదే ఫార్మాట్ ఉండాలి ఇంకా. కామా 18 JAN 2024 అనుకుంటా. కామా 70 SCP కామా 80 AUG 2020 కామా 01 2020 కామా 2021 కామా డేటా ఫైల్లో ఇంకో కాలం కూడా ఉంది. సో ఇది హెడ్డింగ్ పెట్టకపోయినా కూడా నో ప్రాబ్లం. డేట్ ఆఫ్ జాయిన్ పెట్టినా ఓకే, పెట్టకపోయినా ఓకే. డేట్ ఆఫ్ జాయిన్ ఏం చేయాలి? ఇప్పుడు టేబుల్లో 4 కాలమ్స్ ఉండాలా. లోడ్ చేయాలంటే 4 కాలమ్స్ ఉండాలా. ఆల్టర్ టేబుల్ EMP_B12_STG యాడ్ ఏం చేయాలా? డేట్ ఆఫ్ జాయిన్ అంటే హైర్ డేట్, ఇది డేట్, హైర్ డేట్
ఓకే, యాడ్ అయింది హైట్ డేట్. ఈ హైట్ డేట్ నేను ఎక్కడ పెట్టాలా? కంట్రోల్ ఫైల్లో పెట్టాలా. ఇంకా ఫోర్త్ కాలం ఉంది కదా కంట్రోల్ ఫైల్లో, కామా హైట్ డేట్. డేట్ ఉన్నప్పుడు ఏం చెప్పినాం మనం? డేట్ ఫార్మాట్ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. హై డేట్ ఇది కాలం నేమ్, డేట్ ఇలా ఉంది, డేట్ హై డేట్. డేట్ ఏ ఫార్మాట్ ఉంది మన డేట్? డేటా ఫైల్ ఎలా ఉంది? DDMONYYYY అనేసి ఉంది. DD మధ్యలో ఏం సింబల్స్ లేవు, DDMONYYYY. అర్థమవుతుంది ఫార్మాట్, DDMONYYYY. సో ఇలా ఉంది చెప్పిన. తర్వాత సిఎల్ఎస్ అంటే స్క్రీన్ క్లియర్ అయిపోతుంది అన్నమాట. టేబుల్ డేటా. అర్థమైందా? సో అన్ని ఫార్మాట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇంకా 2 ఫైల్స్ నుంచి మన టేబుల్లో డేటా లోడ్ చేయొచ్చు, 2 ఫైల్స్ నుంచి లోడ్ చేయొచ్చు, 1 ఫైల్ నుంచి మల్టిపుల్ టేబుల్స్ లోడ్ చేయొచ్చు. సో అన్నీ చేయొచ్చు. సో 2 ఫైల్స్ నుంచి మనం ఎలా లోడ్ చేస్తాం? సింపుల్గా. సో ఇక్కడ డేటా ఫైల్ ఎక్కడ ఉన్నది? డెస్క్టాప్ 12. వేరే పాత్రలో ఉన్న కూడా ఓకే, ఇన్ ఫోల్డర్. సో డేటా ఫైల్ ఏది? ఇది ఇది డేటా ఫైల్. అదేనా బ్యాక్ ఫైల్? బ్యాక్ అదేనా? ఓకే. సెకండ్ ఫైల్ ఓకేనా? ఈ ఫైల్ నేను ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. 2 ఫైల్స్ ఉన్నప్పుడు సింపుల్ కాపీ పేస్ట్. ఏం కాపీ పేస్ట్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఇన్ ఫైల్, ఆ లైన్ మొత్తం అట్లే కాపీ చేయండి, దాని కింద పేస్ట్. ఫైల్ నేమ్ చేంజ్. ఫైల్ నేమ్ ఏంది? ఇది సెకండ్ ఫైల్. ఇది సెకండ్ ఫైల్. సేవ్. ఇంకో ఫైల్ ఉంది మళ్ళీ కింద ఇన్ ఫైల్. పాత ఏ పాత్రలో ఉన్నా సరే, వేరే పాత్రలో ఉన్నా సరే వేసుకోవచ్చు. ఓకేనా? ఈ పాత్రకి వెళ్దాం. ఈ పాత్రలో కూడా ఉంది. ఏ పాత్రలో ఉన్నా కానీ ఆ పాత్ర ఇచ్చేస్తాం, ఇక్కడ లోడ్ అయిపోతుంది. ఓకేనా? ఈ పాత్రలో ఎక్కడ ఉన్నా సరే లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ దాంట్లో డేటా కొంచెం మార్చేద్దాము. సెకండ్ ఫైల్ గుర్తుపట్టాలి కదా, ఈ ఫైల్ నుంచి వచ్చింది అనేసి. XYZ ఈ 7 ఎలాగో లోడ్ అవ్వదు. ఓకే, ABC ఓకే. నేను ఎగ్జిక్యూట్ చేస్తాను ఇప్పుడు. కమాండ్ సేమ్ కమాండ్. ఆ కంట్రోల్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం SQL LDR అంతే కమాండ్. సో లోడ్ అయినాయి 13. లాజికల్ కౌంట్ 13 ఒకటి వచ్చింది. వచ్చిందా? సుబ్బు ABC XYZ ఎస్. సో 2 ఫైల్స్లో నుంచి మనం ఒక టేబుల్లోకి లోడ్ చేసినాం. సింగిల్ ఫైల్ నుంచి మల్టిపుల్ టేబుల్స్కి ఎలా లోడ్ చేస్తాం? ఇది అర్థమైందా? ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కన్ఫ్యూజనా? అరేహనా, సాయి కృష్ణ, సత్య, స్వాతి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో సాయి కృష్ణ. రీసెట్ ఆల్రెడీ అయి ఉంటే ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? దాని ఫంక్షనాలిటీ అదే, ఎంటీ టేబుల్లో లోడ్ చేయాలి.
స్టార్టింగ్ లో ఎంటీగా ఉండాలా? ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి ఆ టేబుల్ ఎంటీ ఉండాలి. ఆ కమాండ్ SQLLDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి ఆ టేబుల్ ఎంటీ ఉండాలి. సో దాని రూల్ అది. ఇన్సెట్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే టు లోడ్ డేటా ఇంటూ ఎంటీ టేబుల్. ఇన్సర్ట్ ఆప్షన్ అది. అపెండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన రిక్వైర్మెంట్ ఇలా ఉంది, పాత డేటా ఉండాలా, సో ప్లస్ కొత్త డేటా కూడా ఉండాలి, అలాంటి ఆప్షన్ కావాలనుకున్నప్పుడు అపెండ్ కావాలి. సో రీప్లేస్ ఏం చేయాలి అంటే, సో పాత డేటా ఉన్నా సరే వెళ్ళి మళ్ళీ కొత్తగా లోడ్ చేయాలని రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు ట్రంకేట్ కానీ రీప్లేస్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఏ దానికి అవసరం దానికి. ఓకే. ఓకేనా? సరే, నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చూసినాం, 2 ఫైల్స్ నుంచి ఒకటి చూసినాం. సో ఒక ఫైల్ నుంచి మల్టిపుల్ టేబుల్స్లోకి ఇన్సర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? సో నేను వేరే సెకండ్ టేబుల్ కూడా కాపీ ఇన్సర్ట్ చేసుకోవాలి. సరే, సో దానికోసం రూల్ ఏమంటే ఇదే కదా బ్యాచ్ టైం. దానికోసం రూల్ ఏంటంటే, సో ఇలా కామా సపరేటెడ్ డీలిమిటర్ అంటారు దీన్ని. డీలిమిటర్ అంటే ఏమంటే ఏదన్నా సరే ఒక సపరేటర్ ఉంటుంది, డీలిమిటర్, కామా కానీ పైప్ కానీ ఇలా ఉన్నప్పుడు డేటా ఎలా ఉండాలంటే సైడ్ బై సైడ్ ఉండాలి. 2 టేబుల్స్లో నేను లోడ్ చేయాలనుకుంటే సైడ్ బై సైడ్ ఉండాలి, సైడ్ బై సైడ్. సో ఈ 4 కాలమ్స్ ఒక టేబుల్లోకి లోడ్ అయితే నెక్స్ట్ ఎన్ని కాలమ్స్ ఉన్నామని కమ్మా, సో 10, TPT అనుకో. సో 20, 20, 30. సో ఈ 2 వేరే టేబుల్లోకి మూవ్ చేయాలి. 10 తిరుపతి వేరే టేబుల్లోకి, 20 తిరుపతి. సో ఇలా డీలిమిటర్స్ కామా కానీ పైప్ ఆపరేటర్ కానీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే డేటా సైడ్ బై సైడ్ ఉండాలి, సైడ్ బై సైడ్. సో ఎలా ఉండవచ్చు. సో ఇప్పుడు ఈ 2 కాలమ్స్ కాబట్టి ఇంకో టేబుల్ కావాలి నాకు. ఏ టేబుల్? డిపార్ట్మెంట్ టేబుల్. క్రియేట్ టేబుల్ DPT B12 STC. కాలమ్స్ DPT నంబర్, DNAME, varchar 2 of 10. ఓకేనా? అర్థమైందా? అయ్యింది. సో నెక్స్ట్ ఏం చేయాలా? డేటాను స్క్రిప్ట్లో రాయాలి. నేను స్క్రిప్ట్లో ఏం రాయాలా? కంట్రోల్ ఫైల్ స్లో, చాలా స్లో. సో సెకండ్ ఫైల్ నాకు అవసరం లేదు, తీసేస్తున్నాను. చూడండి కదా, రీప్లేస్ ఉంది కదా, ఇంటూ నుంచి కాపీ చేయాలి. ఇంటూ నుంచి మొత్తం కాపీ చేసి కింద ఎంటర్, ఇంటూ నుంచి కాపీ చేసి కింద వేయాలి. ఓకేనా? వేసి టేబుల్ నేమ్ ఏది? DPT B12 STC. ఏ కండిషన్ లేదు ఇక్కడ, కండిషన్ ఏం లేదు. సో ఏ కాలమ్స్ ఉన్నాయి అందులో? DPT నంబర్, DNAME. సో ఇంటూ నుంచి కాపీ చేసి ఇంటూ నుంచి కాపీ చేయాలి. రీప్లేస్ అయితే ఇది కూడా రీప్లేసే, ఇన్సర్ట్ అయితే ఇది కూడా ఇన్సర్టే, అపెండ్ అయితే ఇది కూడా అపెండే. ఓకేనా? సో ఇంటూ నుంచి కాపీ చేసి పేస్ట్ చేసేసి జస్ట్ టేబుల్ నేమ్ చేంజ్, కాలం నేమ్స్ ఏమున్నాయో కాలం నేమ్స్. సో సేవ్, కమాండ్ ఎగ్జిక్యూషన్. చూద్దాం, DPT టేబుల్లో డేటా వచ్చింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. వచ్చిందా? 10, 20 తిరుపతి. అందులో వేరే డేటా 1 ఇది. అర్థమవుతుందా? సో ఈ మొత్తం 4 కాలమ్స్ ఉన్నాయి కదా డేటా ఫైల్లో, 4 కాలమ్స్. అంటే ఒకే డేటా ఫైల్లో ఎన్ని టేబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చా?
ఎన్ని టేబుల్స్లైనా లోడ్ చేసుకోవచ్చు. టేబుల్ క్రియేట్ అవ్వదు, మనమే క్రియేట్ చేసుకోవాలా, డేటాని మనం లోడ్ చేసుకోవచ్చు. సో సైడ్ బై సైడ్ ఇప్పుడు డీలిమిటర్స్ ఉన్నప్పుడు, సో ఇక్కడ చెప్పినాం కదా కంట్రోల్ ఫైల్ వాయిస్ బ్రేక్ అవుతుంది. అవునా? ఇప్పుడు వాయిస్ వస్తూ ఉందా ఇప్పుడు? హలో, ఇప్పుడు ఓకే. ఓకే. సో ఇక్కడ ఇది కంట్రోల్ ఫైల్ ఓపెన్ చేసినాను, ఓకేనా? ఇక్కడ డేటా ఫైల్ ఓపెన్ చేసినాను. సో ఏమైంది ఇక్కడ అంటే, సో ఇక్కడ డేటా ఇన్ ఫైల్ ఇది, పాత్ ఇది ఫైల్ నేమ్ ఇది, ఏ ఫైల్? సో ఇది అందులోకి వచ్చింది, ఇది రీప్లేస్ ఇంటూ టేబుల్ నేమ్. ఒక టేబుల్ ఓపెన్ చేసింది. సో ఫస్ట్ 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ 4 కాలమ్స్ తీసుకొని EMP B12 STGకి లోడ్ చేసింది. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చింది, వేరే టేబుల్లోకి వచ్చినాం ఇక్కడ BPT. సో ఇక్కడ నెక్స్ట్ ఆ సైడ్ బై సైడ్ ఫస్ట్ ఆల్రెడీ 4 కాలమ్స్ అయినాయి. సో ఆ 4 కాలమ్స్ తర్వాత ఏమైనా డేటా ఉంటే వేరే నెక్స్ట్ కాలంలోకి నెక్స్ట్ టేబుల్, ఇంకో టేబుల్ కూడా ఉన్నింది. అప్పుడు ఏం చేస్తాం, ఇంటూ అని పెట్టి పక్కన దీని పక్కన ఏదైనా కాలమ్స్ ఉంటే అందులో యాడ్ చేసుకొని లోడ్ చేసుకుంటాం. సో రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో ఫస్ట్ వాళ్ళు చెప్తారు. స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఒకటి వస్తుంది, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, అందులో మెన్షన్ చేస్తారనమాట. సో దీస్ మెనీ కాలమ్స్ వీఆర్ గెటింగ్ నౌ. సో దాన్ని బేస్ చేసుకొని మనం కంట్రోల్ ఫైల్ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎగ్జిక్యూషన్ మనం SQL LDR ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. రోజు కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేయరు. కంట్రోల్ ఫైల్ ఒకసారి క్రియేట్ చేస్తారు, స్టేజింగ్ టేబుల్ ఒకసారి క్రియేట్ చేస్తారు, డైలీ డేటా ఫైల్ వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ డీమార్ట్లో జరుగుతూ ఉంటుంది ట్రాన్సాక్షన్ మొత్తము, ఎంత 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 మొత్తం ఫైల్స్ మొత్తం డేటా టేబుల్లో లోడ్ చేయాలా, ఫైల్ వస్తుంది. వాళ్ళ బిజినెస్ ఏ ఐటమ్స్ అమ్మినారు మొత్తం వస్తుంది అనుకుందాం, ఫ్లాట్ ఫైల్లో వస్తుంది. డైలీ అదొకటే చేంజ్ అయ్యేది, స్ట్రక్చర్ ఏం చేంజ్ అవ్వదు, ఓకేనా? ఆ ఫైల్ వస్తూ ఉంటుంది. ప్రతిరోజు SQL LDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ప్రతిరోజు ఏం చేస్తుంది, ఆ డేటా తీసుకుని టేబుల్లోకి లోడ్ అవుతుంది. ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటా టేబుల్లో డైలీ లోడ్ చేయాలంటే SQL LDR కమాండ్ అంతే. సో దాన్ని ఏం చేస్తారు, షెడ్యూల్ చేస్తారు. షెడ్యూల్ అంటే డైలీ ఈ టయానికి జస్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. వాళ్ళు చెప్తారు ప్రతిరోజు 10 గంటలకి ఈ డేటా ఫైల్ పాత్లోకి వస్తుంది, ఈ పాత్లోకి వస్తుంది. సో ఆ పాత్ బట్టి మనం రాసుకుంటాం ఆల్రెడీ స్క్రిప్ట్, ఏ పాత్లోకి వస్తుంది ఫైల్ మొత్తం డిజైన్ చేసి పెట్టుకుంటాము. సో రోజు 10 గంటలకు వస్తుంది అన్నప్పుడు ఒక 10:30కి అలా SQL LDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. టేబుల్లో లోడ్ అయిపోతుంది. లోడ్ అయిన తర్వాత వేరే ప్రాసెస్ ఉంటుంది PLSQL. సో రా డేటా మొత్తం టేబుల్లోకి వచ్చేసింది. సో స్టేజింగ్ టేబుల్ మెయిన్, లాస్ట్ టేబుల్ కాదు. స్టేజింగ్ టేబుల్ అనేది స్టార్టింగ్ టేబుల్. సో ఈ టేబుల్ నుంచి మళ్ళీ మల్టిపుల్ టేబుల్స్లో మూవ్ చేయాలంటే చేయొచ్చు, వ్యాలిడేషన్ చేయాల్సి వస్తుంది. ప్రాపర్ డేటా వచ్చిందా లేదా చెక్ చేయాలా, చేసి మల్టిపుల్ టేబుల్స్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో అట్లా కంట్రోల్ ఫైల్ ఒకసారి క్రియేట్ చేస్తాం, డేటా ఫైల్ డైలీ వస్తుంది, వాళ్ళు పంపిస్తారు. SQL LDR మనం డైలీ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఫార్మాట్ డేటా, ఓకేనా? ఇది డీలిమిటర్తో ఉండేది. ఇంకోటి వస్తుంది అనమాట ఫిక్స్డ్ లెంత్, చాలా రేర్ కేసు. ఫిక్స్డ్ లెంత్ అంటే ఏమంటే మనం పొజిషన్ బట్టి ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఉంటాయి పొజిషన్, డేటా ఫైల్ పొజిషన్ ఇలా ఉంటుంది డేటా ఫైల్, ఓకేనా? దీన్ని కాపీ చేసుకుంటా డేటా ఫైల్ కంట్రోల్లో, ఓకే పొజిషన్ కాదు, పొజిషన్ కంట్రోల్ పాయింట్స్. ఓకే, ఇది పొజిషన్. సో రెండు ఓపెన్ చేస్తాను. పొజిషన్ ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఇక్కడ దాకా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూపిస్తాను. ఇది ఫిక్స్డ్ లెంత్ పొజిషన్స్. ఇప్పుడు ఛాన్స్లో అయిపోయింది అన్నమాట.
సో ఇక్కడ ఏమంటే ఫిక్స్డ్ లెంత్. సో ఇక్కడ 2500 ఏబిసి ఐఈటి, ఓకే, ఇది ఏదో డేట్ ఆఫ్ జాయిన్, దాని తర్వాత ఏదో 50, దాని తర్వాత తిరుపతి. సో ఇది 50 తిరుపతి ఫిక్స్డ్గా ఉంది. 30 10 ఓకే, డేటా ఏదైనా ఉంది 40 ఇలా ఉంది అనుకున్నాం. దీని మీనింగ్ ఏమంటే ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఒక కాలంలోకి వెళ్ళాలని, నెక్స్ట్ 3 ఒక క్యారెక్టర్ ఒక కాలంలోకి వెళ్ళాలని, సో నెక్స్ట్ ఈ 2 ఒక కాలంలోకి వెళ్ళాలని, సో ఇక్కడ ఏదో సంథింగ్ ఒక కాలంలోకి వెళ్ళాలని. సో అట్లా ఫిక్స్డ్ లెంత్ వచ్చినప్పుడు సో ఈ విధంగా పొజిషన్ పెడతాం. సో ఎలా అంటే ఈ రిమైనింగ్ అంతా సేమే, ఇంకా ఎంతమంది పైన ఎంత నేర్చుకున్నాం కదా ఇంతకుముందు, అదంతా సేమే. ట్రైలింగ్ 4 కాల్స్ వరకు మొత్తం సేమే. సో కాలం నేమ్స్ ఇంతకుముందు డైరెక్ట్ కాలం నేమ్స్ ఇచ్చేస్తా ఉన్నాము. కాలం నేమ్స్ అంటే డీలిమిటర్ ఉండేది, డీలిమిటర్ బట్టి అది కామా సపరేట్ చేసుకునేది. బట్ ఇక్కడ పొజిషన్, సో శాలరీ కాలంలోకి పొజిషన్ 1 to 4 అంటే దాని మీనింగ్ ఏమంటే ఫస్ట్ క్యారెక్టర్ నుంచి ఫోర్త్ క్యారెక్టర్ వరకు, ఫస్ట్ క్యారెక్టర్ నుంచి 4th క్యారెక్టర్ 1 2 3 4 క్యారెక్టర్స్ అక్కడికి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ కాలం ఎంప్లాయీ పొజిషన్ 5 to 7 అంటే 5 నుంచి స్టార్ట్ అయ్యి 5 6 7. సో ఈ 3 క్యారెక్టర్స్ వేరే కాలంలోకి వెళ్ళాలి. సో జాబ్ పొజిషన్ అంట 8 9. సో 8 9 ఐటీ జాబ్ పొజిషన్ 8 to 9. డేట్ ఆఫ్ జాయిన్ పొజిషన్ 10 to 17. సో ఎక్కడ నుంచి ఇది 10 11 12 13 14 15 16 17. సో ఇంకా అన్ని రోజులు అంతే, ఇంకా అదే ఫార్మాట్. ఇది మొత్తం తీసుకుని వెళ్ళి డేట్ ఆఫ్ జాయిన్లో పెడుతుంది. బట్ డేట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఏ ఫార్మాట్ ఉన్నది చెప్పాల్సింది. డేట్ సింగిల్ కోట్స్లో DDMM/Y ఆ ఫార్మాట్లో ఉంది. సో డిపార్ట్మెంట్ నెంబర్ 18 19 అంతే. డిపార్ట్మెంట్ నెంబర్ 18 19 వేరే టేబుల్లో నేను ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. సో ఈ 18 19 వల్ల డిపార్ట్మెంట్ వేరే మార్చాలి. సో ఒకసారి చేద్దాం. టేబుల్ నేమ్ ఉందా ఆల్రెడీ, ఉందా 3గా, లేకపోతే మళ్ళీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఉంది, ఓకే, ఆల్రెడీ ఉంది. B12 ఒకటి ఉంది కదా, డ్రాప్ టేబుల్, దీన్ని డ్రాప్ చేసేస్తాం. సేమ్ టేబుల్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ టేబుల్ 7 కదా ఉంది. ఇలాగే సెలెక్ట్ స్టార్ట్ దిస్ 7. ఓకే ఓకే ట్రాంకేట్ ఓకే అయింది. సో ఎంటీ టేబుల్లో ఇంకో టేబుల్ ఏది ఉంది, సెలెక్ట్ స్టాప్ DPT B12 _STG. ఇందులో 2 కాలమ్స్ ఉన్నాయి. దీన్ని కూడా నేను ఏం చేస్తాను, ట్రంకేట్ చేసి పెట్టేస్తాను. సో దీనిలో బెనిఫిట్ ఏమంటే పొజిషన్లో మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ వాడుకోవచ్చు, వాడింది మళ్ళీ వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూడు ఇక్కడ నుంచి ఇక్కడికి అప్ టు 50 ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ 50 ఇంకో టేబుల్లో కూడా ఇన్సర్ట్ చేస్తాను. మళ్ళీ ఇది కూడా కావాలంటే కనుక తీసుకోవచ్చు. పొజిషన్ ఏ పొజిషన్స్ ఉందో నువ్వు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ పొజిషన్ ఈ టేబుల్ నేమ్ ఎక్కడ అది కంట్రోల్ ఫైల్ ట్రంకేట్ ఇంటూ టేబుల్ దిస్ టేబుల్ నేమ్. ఈ టేబుల్లో నేను లోడ్ చేస్తున్నాను. డేటా ఫైల్ పక్కన పెట్టుకున్నాను. మొత్తం అయ్యింది. సో మనం ఇక్కడ దాకా నేను లోడ్ చేసినాం. ఈ తిరుపతి అన్నది నేను ఎక్కడ లోడ్ చేయాలి. సో తిరుపతి కాకుండా ఇంకో దాన్ని సార్ ఫిక్స్డ్ లెంత్ మళ్ళా నెక్స్ట్ ఏదైతే ఇది కడప ఇది కదా
అదేనా డిఏడిఏపిఎస్ మామూలుగా ఇలా ఉండదు కేడిఏ కాదంట బోర్డులో వస్తుంది సార్ ఆ? మీరు పెట్టినట్టే పెడతారు సియుడిడి అదే 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 అనగా అది బస్సులో రాస్తారులే. సో ఈ డేటా మొత్తం నేను ఇది వేరే టేబుల్ లాగా. సో ఇప్పుడు చూద్దాం. శాలరీలోకి ఏమవుతుంది 1 to 4, ఎంప్లాయీలోకి ఏమవుతుంది 5 to 7, జాబ్ ఈ టూ క్యారెక్టర్స్. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, అది డేట్ మెన్షన్ చేసి డేట్ ఫార్మాట్ ఏ ఫార్మాట్ అని చెప్పినాము, డిపార్ట్మెంట్ నెంబర్ ఇది. సో అక్కడితో ఒక టేబుల్కి అయిపోయింది. సో నెక్స్ట్ టేబుల్లో నేను ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలా, ట్రంకేట్ కాబట్టి ట్రంకేట్ వదిలేసి ఇంటూ నుంచి కాపీ చేసి పేస్ట్ కింద. సో ఇక్కడ ఏం చేసినాం, ఇక్కడ అది ఇంటూ నుంచి కాపీ చేసినాం. ఈఎంపీ కాకుండా ఇది డిఈపిటి టేబుల్. సో కాలమ్స్ నేమ్ ఏమున్నాయి అందులో, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ డిఈపిటి నెంబర్ ఉంది. సో అక్కడ 8 into 19, 8 into 19లోనే ఉంది డిపార్ట్మెంట్ నెంబర్. సో ఏది ఇది 18, 19, ఇది 20, 21, 22, 23, 24, 25, 26, 27. ఎక్కడ ఏముంది దాంట్లో టేబుల్లో, డిపిటి టేబుల్లో డి నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ అది పెట్టినాలా. ఓకే, డి నేమ్ ఇది పొజిషన్ 20,27. ఏంది ఈ నెట్వర్క్. సో డి నేమ్ 20 to 27. సో ఈ టేబుల్లో 2 కాలమ్స్ లోడ్ అవుతున్నాయి, ఆ టేబుల్లో ఈ 1 2 3 4 5 6 7. ఓకేనా, అర్థమైంది అయితే. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను కమాండ్. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏంది, కమాండ్ ఫైల్ వేరు, ఇంకా కంట్రోల్ ఫైల్ వేరు కదా. ఏది కంట్రోల్ ఫైల్ నేమ్ ఇది ఎంప్లాయీ ఈఎంపీ లోడర్ పొజిషన్. సో స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి, ఎక్కడ ఉందా స్క్రిప్ట్, ఇక్కడ పేస్ట్ చేసిన తీసేసిన SQL LDR. ఓకే, ఇది తీసుకుందాం SQL LDR. కంట్రోల్ ఫైల్ నేమ్ ఇది ట్రైనింగ్ బ్యాచ్ 2 లోడింగ్ డేటా ఏదైతే పెట్టేస్తున్నామో ఇక్కడ పెట్టుకుందాం. బ్లాక్ ఫైల్ అంటే ఏంది, ఇక్కడే పెట్టుకుందాం. లాగ్ ఫైల్ జనరేట్ అవుతుంది, ఇందులో ఈఎంపీ డేటా లాగ్ కాకుండా ఈ ఫైల్ నేమ్తోనే _log, నేను గుర్తు కోసం _log పెట్టిన. సో ఫైల్ నేమ్ ఇది జనరేట్ అయిపోవాలి. ఈ నేమ్తో లాగ్ ఫైల్ నేను జనరేట్ చేయాలనుకుంటే _డాట్ పెట్టుకున్నాను. షిఫ్ట్ అండ్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో లాగ్ అన్నది మ్యాండేటరీ కాదు, కాకపోతే ఎలా ఆ ఫైల్తోనే కంట్రోల్ ఫైల్తోనే జనరేట్. పొజిషన్ నేను కామా పెట్టిన, కోలన్ పెట్టుకున్నా, కంట్రోల్ ఫైల్ పెట్టిన, కామా పెట్టిన, కోలన్ పెట్టాను. CLS ఓకే. లాజికల్ కౌంటర్ 4 రికార్డ్స్ ఉన్నాయి, అందులో 4 రికార్డ్స్. డిపిటి టేబుల్లో 2 కాలమ్స్, ఈఎంపీ టేబుల్లో
మొత్తం లోడ్ అయింది. ఓకేనా? సో ఈ విధంగా లోడ్ అయింది. సో లాగ్ ఫైల్ మనం క్రియేట్ చేసినాం కదా, అండర్స్కోర్ లాగ్, ఇది లాగ్ ఫైల్. లాగ్ ఫైల్ ఎక్కడన్నా సరే, సో వేరే ప్రతి చోట వస్తుంది లాగ్ ఫైల్. లాగ్ ఫైల్ అంటే ఏం లేదు, ఇన్ఫర్మేషన్. సో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎస్క్యూఎల్ రిలీజ్ డేటాబేస్. సో కంట్రోల్ ఫైల్ ఏది ఎగ్జిక్యూట్ చేసినాము, డేటా ఫైల్ ఏమునింది, బ్యాట్ ఫైల్ ఏమునింది, డిస్కార్డ్ ఫైల్ ఏం క్రియేట్ చేసినాము. సో నంబర్ ఆఫ్ రికార్డ్స్ లోడ్ అంటే ఆల్ రికార్డ్స్, నంబర్ ఆఫ్ స్కిప్ ఎన్ని స్కిప్ చేసినాము, స్కిప్ ఈక్వల్ టు 1 ఎర్రర్స్ అలౌడ్ బై డిఫాల్ట్ అది అలానే ఉంటుంది. సో బైండరీ, సో మనం 2 బై డిఫాల్ట్ అది ట్రూ ఉంది 64. సో కాలమ్స్ ఏమున్నాయి టేబుల్ 1లో, సో ఈ కాలమ్స్. సో మళ్ళీ కింద ఇంకా ఉంటుందా దగ్గర వేరే టేబుల్ 2లో ఇన్ని కాలమ్స్ లోడ్ చేసినాము. సో ఇందులో EMP2 వాళ్ళ స్టేజింగ్లో 4 rows సక్సెస్ఫుల్లీ లోడెడ్. ఏమన్నా డేటా ఎర్రర్స్ వచ్చినాయా, వెన్ క్లాస్ రిజెక్ట్ అయింది 0 రికార్డ్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం లాగ్ ఫైల్లో ఉంటుంది. ఓకేనా? స్కిప్డ్ 1 లోడెడ్ 4. సో ఎప్పుడు స్టార్ట్ అయింది టైము, ఎండ్ టైం, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం లాగ్ ఫైల్లో ఉంటుంది. సో ఇది మన కంట్రోల్ ఫైల్ కాబట్టి దానికి సంబంధించిన లాగ్ ఫైల్ ఇది. వేరేది నిందనుకో దానికి సంబంధించిన లాగ్ ఫైల్స్. సో లాగ్ ఫైల్ అంటే ఏమంటే ఇన్ఫర్మేషన్. సో ఏ ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేసినాము, ఏం లోడ్ అయింది, సో దానికి సంబంధించింది మొత్తం లాగ్ ఫైల్స్ ఉంటాయి. సో అది SQL. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేముంది కంట్రోల్ ఫైల్లో? ఓకేనా? కంట్రోల్ ఫైల్ ఒకసారి మళ్ళీ కావాలంటే చూద్దాం. సో స్కిప్ ఈక్వల్ టు 1 అంటే 1 row స్కిప్ చేయడం అని, 2 అంటే అప్ టు 2 rows, ఫస్ట్ 2 రికార్డ్స్ స్కిప్ చేయమని. లోడ్ డేటా కమాండ్. సో స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇన్ ఫైల్ అంటే డేటా ఫైల్. సో ఇంకో ఫైల్ ఉంది అనుకుందాం, ఇంకో ఇన్ ఫైల్, ఇంకో ఫైల్ కూడా ఉంది, ఇంకో ఇన్ ఫైల్. సో ఎన్ని ఇన్ ఫైల్స్ అన్నా పెట్టుకోవచ్చు, అలా ఇన్ ఫైల్స్ పెట్టుకుంటాము. సో ఈ విధంగా 1 2 3 4 విధంగా ఇన్ ఫైల్ విత్ పాత్ ఉంటే పాత్ లేదనుకో దాని మీనింగ్ ఏమంటే ఈ ఉంది కదా, ఈ డైరెక్టరీ మనం కనెక్ట్ చేసుకుంటాము. కమాండ్ డైరెక్టరీ, అది కమాండ్ అయినా సరే, పుట్టీలో అయినా సరే. సో ఇక్కడ ఫైల్ ఉంటే కంట్రోల్ ఫైల్, డేటా ఫైల్స్ అన్నీ అక్కడే ఉంటాయి, మళ్ళీ పాత్స్ ఏం అవసరం లేదు, అదే ఫోల్డర్లో ఉంది అని దాని మీనింగ్. సో ఇన్ ఫోల్డర్లో ఉన్నప్పుడు మనం ఏం ఇవ్వాల్సిన పని లేదు, లేనప్పుడు ఖచ్చితంగా మనం పాత్ ఇవ్వాలి. సో ఈ విధంగా పాత్. సో బ్యాడ్ ఫైల్ అంటే ఏమంటే ఎర్రర్ రికార్డ్స్ అన్నీ ఇందులోకి వెళ్తాయి, అది క్రియేట్ అవుతుంది. బ్యాడ్ ఫైల్ అది క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్గా అదే క్రియేట్ అవుతుంది. సో ఇది ఇవ్వనప్పుడు ఏమవుతుంది అంటే మన ఇన్ ఫైల్ నేమ్తో క్రియేట్ అవుతుంది. సో డిస్కార్డ్ ఫైల్ ఏమంటే అది మనం రిజెక్ట్ చేసిన రికార్డ్స్ అన్నీ అందులోకి వెళ్తాయి. వెన్ కండిషన్లో పెట్టి అది ఫెయిల్ అవుతుంది కదా, ఆ రికార్డ్స్ అన్నీ బ్యాడ్ ఫైల్లోకి వెళ్తాయి. సో నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అంటే ఎంటీ టేబుల్కి ఇన్సర్ట్ చేయాలి అని రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అపెండ్ అంటే పాత డేటా ఉంచి మళ్ళీ కొత్త డేటా 2 ఉండాలన్నప్పుడు అపెండ్ చూస్ చేసుకోవాలి. రీప్లేస్ ట్రంకేట్ డేటా పాతగా మొత్తం పూర్తిగా వెళ్ళి కొత్తగా మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ 2 ఆప్షన్స్లో తీసుకోవచ్చు. సో ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా అంటే, సో ఫీల్డ్స్ కామాతో సపరేట్ అయితే కామా, పైప్తో సపరేట్ అయితే పైపు, ట్యాబ్తో సపరేట్ అయితే ట్యాబ్. సో అట్లా ఏది ఉంటుందో డాలర్ ఉంటే డాలర్, హ్యాష్ ఉంటే హ్యాష్, ఏది ఉంటే అది ఆ సింబల్. ఓకే. ఆప్షన్లు ఎన్క్లోజ్ బై డబుల్ కోట్స్ అంటే సో డేటా మొత్తం దాంట్లో ఏదన్నా సరే కామాలు ఏమన్నా ఉన్నా ఆ డేటా మొత్తం స్పేసెస్, ఈ మొత్తం డేటా ఒకటే కాలంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు డబుల్ కోట్స్. మనం ముందు చూసినాం కదా, కామా ఉంది, నార్మల్ కామా సపరేటెడ్, అది వేరే కాలంలోకి వెళ్ళాలి. ఆ మొత్తం ఒకటే కాలంలో వెళ్ళాలన్నప్పుడు డేటా మొత్తాన్ని డబుల్ కోట్స్లో పెట్టుకున్నాం. ట్రైలింగ్ నల్ కాల్స్ అంటే ఏదైనా మిస్ అయిన కాలమ్స్ అన్నీ అక్కడ నల్ ప్లేస్. సో కాలం నేమ్స్ ఇలా పెట్టుకున్నాము. సో ఇక్కడ డేట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ డేట్లో ఉంది, ఏ ఫార్మాట్లో ఉంది డేట్ చెప్పాలి. సో వెన్ కండిషన్. సో అట్లా. సో నెక్స్ట్ వేరే టేబుల్లో 2 టేబుల్స్లో లోడ్ చేయాలనుకున్నప్పుడు ఇంటూ నుంచి కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి కింద. సో టేబుల్ నేమ్ చేంజ్ చేయాలా, కాలం నేమ్స్ చేంజ్ చేసుకోవాలి. సో అంతే. సో పొజిషన్ రాయమంటే నేను రాసి పెడతాను. ఓకే. పొజిషన్ ఇప్పుడు కంట్రోల్ ఫైల్ పొజిషన్. ఇప్పుడు దీని తర్వాత
ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, కాలం నేమ్స్ ఉంటాయి కదా, ఈ కాలం నేమ్ ప్లేస్లో ఇఫ్ యూ హ్యావ్ ఫిక్స్డ్ పొజిషన్ డేటా దెన్ వీ కెన్ లోడ్ డేటా by using position options like ఇలా ఇలాగా. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ టు ఫోర్త్ క్యారెక్టర్ విల్ లోడ్ సాలరీ కాలం. ఇందులో ఫిఫ్త్ క్యారెక్టర్ టు సెవెంత్ క్యారెక్టర్ ఇంకా అన్నీ రాసిన పద్ధతి కదా, ఇంటూ ఎంప్లాయీ కాలం. సో అట్లా. సో మొత్తం డేటా ఫైల్స్ అన్నీ నేను పంపిస్తాను. అది ఇంకేమున్నాయి డిస్కస్ చేయాల్సినవి? ఇంకేం లేదు.